మోటివేషన్. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఎట్లా మనని నిలబెడతాడు అనేటువంటి దానికి సంబంధించి మోటివేషను. శ్రద్ధగా ఆలకించండి యవ్వనస్తులు మీరంతా. ఇంకా చాలా జీవితం ఉంది కాబట్టి, ఆ జీవితంలో ముందుకెళ్ళాలి అంటే ఎలా వెళితే మీరు సక్సెస్ అవుతారు, దీవించబడతారనేటువంటి విషయాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. కనుక శ్రద్ధగా ఆలకించాలి. సహోదరుడు గిద్యోన్ ఉన్నాడు. తానొచ్చేసి దేవుడు తనతో మాట్లాడినటువంటి, తనకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనందరికీ వివరిస్తాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలి చెదరగొట్టి పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనం అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండగా దేవుడి మందిరంలో మనం కూర్చున్నాం. ఇది మనకున్న ఒక భాగ్యం అన్నమాట. ఇప్పుడు ఈ వయసులో వయసులో వాక్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి గనక మీరు దాన్ని దివారాత్రము ధ్యానించుచు వాక్యానుసారంగా మరి నడుచుకున్నట్లయితే మీ భవిష్యత్తు ఒక అద్భుతంగా మహిమకరంగా ఉంటుంది. దేవుడికి మహిమకరంగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ బంధువుల మధ్యలో కానీ దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. మీరు ఈ వయసులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనుకూలమైన సమయం ఇది. ఈ అనుకూలమైన సమయం ఎందుకంటే ఇప్పుడు వయసు దాటిపోయింది అనుకో, ఇప్పుడు అప్పుడు అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు చదువుకునే వయసు ఉంది. ఇప్పుడు చదువుకునే వయసులో గనక మరి దేవుడు వాక్యం మీద గనక మీరు దృష్టి పెట్టి ఆ వాక్యం చదువుకుంటా గనక ముందుకెళ్ళినట్లయితే ఇంకా చెడు అలవాట్లు కానీ, ఇలాంటి లోకంలో ఉన్నటువంటి ఈ తలంపులు కానీ, లోక ఆచారాలు కానీ వాటికి మీరు దూరంగా ఉంటారు. అప్పుడేమైద్దంటే ఇక ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది ఇక ఎక్కడా కూడా స్టాప్ అవ్వదు. ముందుకి దూసుకొని వెళ్ళిపోతారు. మీ పక్కన వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా అసలకి అవకాశం ఉండదు. మీతో పోల్చుకోవడానికి కూడా అది వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళకి అర్థమైద్ది. అందుకనే ఇక్కడ భక్తుడు చెబుతున్నారు, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోకుండా దేవుడి వాక్యాన్ని ధ్యానించాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు యవనస్తులు గనక మీరు ఇప్పుడు ఈ వయసులో నుంచే గనక దేవుడి వాక్యం గనక పట్టుకున్నారంటే ఇంకా అద్భుతంగా మీ భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది. ఒక మిడిల్ ఏజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి పట్టుకున్నారనుకో, అప్పటికి దాదాపుగా కొంత నష్టం అనేది జరిగింది. ఇప్పుడు మీ వయసులో అనుకో దేవుడు నమ్ముకున్నారంటే అద్భుతంగా ఈ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోద్ది. మంచిగా దేవుడి వాక్యం మీ మనసులో ఉందంటే ఆటోమేటిక్గా మీరు తప్పిపోవడానికి అవకాశం ఉండదు. ఇక ఆ వాక్యమే మిమ్మల్ని నడిపించుకుంటా ముందుకు తీసుకెళ్ళిద్ది. ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా నడుచుకుంటూ తీసుకెళ్ళిద్ది. అందుకనే సమయం అనేది మీకు ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమయాన్ని మీరు వాక్యం పట్ల దృష్టి కలిగి మీరు ముందుకెళ్ళాలి. వాక్యం రోజు అందరు చదువుతారా? బైబిల్ రోజు చదువుతారా? అందరు చదివే వాళ్ళు ఉన్నారా? ఎవరు చదువుతున్నారు రోజు? రోజు బైబిల్ ఏదో ఒకటి అధ్యాయం చదువుతా ఉన్న వాళ్ళు ఎవరు ఒకసారి చేస్తున్నాము. రోజు ఏదో ఒక అధ్యాయం చదువుతాను బైబిల్లో అనేవాళ్ళు. కవిత బాగా చదువుతున్నట్టు రోజు ఒక్కటే చదువుతుంది కవిత. ఇంకెవరు రోజు ఒక్క అధ్యాయం కూడా చదవరా? రోజు ఒక్క అధ్యాయం కూడా చేయత్తలేకపోతున్నారా? లేకపోతే అంటే చదవట్లేదు అయితే ఒక్కళ్ళు కూడా. సామెతల గ్రంథం అని చెప్పేసి ఉంటుంది, తెలుసుగా? సామెతల గ్రంథం తెలుసు అందరికీ. సామెతల గ్రంథం కనుక చదివితే మీరు మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అయిపోద్ది. మీరు లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మీ మీదకి రాకుండా సామెతల గ్రంథం సొలొమోను రాస్తాడు. జ్ఞానం అతను సొలొమోను అంత జ్ఞానవంతుడు ఇప్పుడు వరకు కూడా ఎవరు లేరంటారు. అంత జ్ఞానం దేవుడిచ్చాడు. ఆయన రాశాడు సామెతల గ్రంథం. ఆ గ్రంథం చదివిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట.
మీరు కూడా రోజు ఒక అధ్యాయం 2 అధ్యాయాలు సామెతల గ్రంథం కానీ చదివారనుకో ఆటోమేటిక్గా మీ చదువులో కానీ మీ తర్వాత మీ మీ బిహేవియర్లో కానీ పూర్తిగా చేంజ్ అయిపోద్ది. మార్పు అనేది వచ్చేసిద్ది అనమాట. సామెతల గ్రంథంలో 8:11 ఒకసారి విన్నాము. ఫస్ట్ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి యందు భయభక్తులు అంటే ఏంది? ఏదో చదువుతూ ఉంటాం కాబట్టి వచ్చినాం. భయభక్తులు అంటే భయం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మనం దేవుడికి విరోధంగా ఏదన్నా తప్పు చేస్తే దేవుడు ఏదైనా శిక్షిస్తాడని చెప్పేసి భయం అనేది ఉండాల మనిషికి. భయం లేకపోయిందనుకో మనం ఎటువంటి తప్పులైనా కానీ చేస్తాం. భయం అనేది ఉండాల. భక్తి అంటే దేవుడు మనల్ని సృష్టించాడు, ఇంతగా ఇన్ని చేశాడు, మనకి ఇన్ని మేలు చేశాడు, దేవుడికి మన కోసం ప్రాణం పెట్టాడు అనే భక్తి ఉండాల. భయం ఉండాలా దేవుడు అంటే, భక్తి ఉండాల. ఆ భయం భక్తి రెండు కలిసి ఉండాల. ఆ కలిసి ఉన్నప్పుడే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు ఆధారం ఉన్నారు. అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొచ్చిందంట మనకి? జ్ఞానం వచ్చిద్దంట. జ్ఞానం ద్వారా మనకి ఏమొచ్చింది? జ్ఞానం వస్తే ఇంక అన్నీ వచ్చినట్టే. జ్ఞానం వస్తే చదువుకుంటావు, జ్ఞానం వస్తే తెలివితేటలు ఉంటాయి, జ్ఞానం వస్తే ఏ ఉద్యోగం చేసినాక నా జ్ఞానంతో ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం ఇస్తారు, ఉద్యోగం చేస్తావు. జ్ఞానంతో అన్ని నీ కుటుంబాన్ని కుటుంబంలో ఎట్లా ఉండాలో తెలుసుకుంటావు, ఎవరితో ఎట్లా ఉండాలో తెలుసుకుంటావు. జ్ఞానం అనేది సమస్తానికి కూడా మూలం అనమాట. ఆ జ్ఞానం ఎట్లా వస్తుందంట? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జ్ఞానం అనేది వస్తుంది. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ముందు నువ్వేం చదవాలా? వాక్యం చదవాలి. ఆ వాక్యం నీ మనసులో ఉండాలి. వాక్యం మనసులో ఉండకపోయిందంటే ఆటోమేటిక్గా దేవుడి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండలేవు. వాక్యం చదవాలా, అది వాక్యం అనేది మనసులో, ఆ వాక్యం నీ మనసులో ఉన్నప్పుడే నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటావు. అది చదవకపోతే నీ భయభక్తులు అనేది దేవుడి మీద కలిగి ఉండలేవు. అదేంటంటే ఇప్పుడు మోటివేషన్ క్లాస్, మోటివేషన్ అంటే ఏంది? మోటివేషన్ అంటే ఏంది? ఏం మోటివేషను? మోటివేషన్ అంటే ఇప్పుడు ఇదే దేవుడి గురించి మోటివేషనే. ఇప్పుడు మీరు ఈ వయసులో నుంచి దేవుడి గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో తప్పు చేయకుండా ఏ విధంగా అంటే కొంచెం మీ వయసు దాటుకొని వచ్చాం కాబట్టి కొన్ని తప్పులు మా జీవితాల్లో కొంచెం లైఫ్లో జరిగి ఉంటాయి కాబట్టి అవి కనుక మీరు చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఒక మార్గం గుండా వెళ్తున్నాం, ఏ డైరెక్షన్ లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, ఇటు ముందుకు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఆ డైరెక్షన్ చెప్పామనుకో మీరు అటు వెళ్ళకుండా టైం అనేది వేస్ట్ కాకుండా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో మీ గమ్యానికి అనేది చేరుకుంటారు. దానికోసమే ఈ మోటివేషన్ క్లాసు. మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి, దాని ద్వారాగా మీ సమయం వేస్ట్ కాకుండా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతోనే పాస్టర్ గారు ఈ మోటివేషన్ క్లాస్ అని పెట్టారనమాట. జ్ఞానం అనేది ఆధారం. ఇప్పుడు యవ్వనస్తులకి జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి యందు భయభక్తులు కలిగిన ఉంది. భయభక్తులు కలిగి ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యం అనేది చదివితే వస్తుంది. ఇప్పుడు వాక్యం అనేది ఒక జీవంతో సమానం. జీవం అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి టైర్లో గాలి ఉందనుకో ఏం చేస్తుంది? అది ముందుకు వెళ్ళిద్ది. మనం ఒక బండి నడుపుతున్నాం, టైర్లో కనుక పంచర్ పడితే ముందుకు వెళ్ళిద్దా? ముందుకు వెళ్ళినా కానీ ఏదో బొమ్మ అరిగిపోద్ది, మొత్తాన్ని ఇరిగిపోద్ది. కొద్ది దూరం పోయినా కానీ పోలేం, ఫాస్ట్గా పోలేం, వేగంగా పోలేం. ఇప్పుడు ఈ వాక్యం కూడా మన మనస్సులో అలాంటిదనమాట. ఒక ముందుకు మన గమ్యానికి మన లక్ష్యానికి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా వాక్యం అనేది మన మనస్సులో ఉంటేనే మనం మన గమ్యానికి క్షేమంగా వేగంగా దూసుకెళ్ళగలం. అది కనుక వాక్యం కనుక మనసులో లేకపోయింది అనుకో మనం ఫాస్ట్గా వెళ్ళలేము. ఇంకా టైర్కి పంచర్ అయితే ఎట్లా పోద్దో ఇంకా అట్లా నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది. అర్థమైందా? అది వాక్యం అనేది అలాంటి జీవంతో సమానం అనమాట. అందుకనే వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు వాక్యం చదవండి. తర్వాత వచ్చేసరికి మనకి గోల్స్ ఉంటాయి కదా, జీవితం లైఫ్లో గోల్స్ ఉన్నాయి మీకు. నేను అది అవ్వాలి ఇది అవ్వాలని గోల్స్ ఉన్నాయా? లక్ష్యం ఉందా ఒకటి? ఉన్నాయా మీకు అందరికీ? ఉన్నాయా? లేనోళ్ళు ఒకళ్ళు చేయొస్తాను ఒకసారి, ఉన్నోళ్ళు ఎత్తండి చేయి ఒకసారి. ఉన్నోళ్ళు నాకు లక్ష్యం ఉందన్నోళ్ళు ఎత్తండి. ఇక్కడ ఎవరు లేరులే, పైన వేరు. కానీ నాకు లక్ష్యం అంటూ ఉంది, నేను ఒకటి అవ్వాలనుకుంటున్నాను. లక్ష్యం అంటే ఏంది?
నేను ఒక ఐఏఎస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలో, లేకపోతే డాక్టర్ అవ్వాలో ఏదో ఉంటాయి కదా. ఆ లక్ష్యాలు ఉన్నాయా అన్న చేతులు ఎత్తండి. ఏమనుకోవాలి, ఏం లేదా నీకు? ఆ, ఇప్పుడు లక్ష్యం అనేది ఉండాల. లక్ష్యం గనక లేకపోయింది అనుకో, గుడ్డేది గనక చెవిలో పడితే ఏముంటది, ఎటు పోవాలో దానికి తెలియదు అనమాట. అట్లా ఉంటది పరిస్థితి. లక్ష్యం ఉందనుకో, ఇప్పుడు మనకు ఒక లక్ష్యం ఉంది, నేను ఐఏఎస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారనుకో, మీరు ఆ వేలో పోతుంటారు. అదేంటంటే మీ ఆ చిన్న మెదడులో అది ఫీడ్ అయి ఉంటది. ఏది, నా లక్ష్యం ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని చెప్పేసి ఉంటది. ఈ మధ్యలో అనేది కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి. ప్రతి మనిషికి సాతాను ఏదో ఒక వల వేస్తుంటది. ఏది, మనం అనుకున్న లక్ష్యానికి చేరకుండా ఉండడం కోసం ఏం చేస్తా, సాతాను ఏదో ఒకటి పన్నాంగమని ఈయన్ని డైవర్ట్ చేస్తూ ఉంటది. ఈ డైవర్ట్ చేసినప్పుడు ఏమైందంటే, నీకు ఒక లక్ష్యం ఉందిగా, దేవుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారాగా నీకు ఆ లక్ష్యాన్ని గుర్తు చేస్తాడు. నీకు ఒక లక్ష్యం ఉంది కదా, నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంది, నువ్వు ఇట్లా డైవర్ట్ అయితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరతావా చేరవా అని చెప్పేసి దేవుడు ప్రేరేపిస్తాడు ఆ లక్ష్యం ఉండటం వల్ల. నీకు లక్ష్యమే లేకపోయింది అనుకోగా, నీకు ఎటు పోతే ఏమైంది, ఎటు పడితే అటు పోతా ఉంటావు నువ్వు. లక్ష్యం ఉన్నప్పుడు ఏమైందంటే, నీ లక్ష్యం అనేది దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ లక్ష్యం అనేది చిన్న మెదడులో నీకు ఎప్పుడు అది గుర్తు వస్తూ ఉంటది. నువ్వు డైవర్ట్ అయిపోయి దూరంగా పోయినప్పుడు నీ లక్ష్యం ఏంది, నువ్వేంది, నువ్వు ఇట్ట గాలి తిరుగులు తిరిగితే నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటావా? ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఇలాంటి పనులు చేస్తే అవుతామా? ఇలాగా తిరిగితే అవుతామా? ఇట్లా కష్టపడకుండా సోమరతపోతుగా ఉంటే అవుతామా అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నువ్వు ఆ డైవర్ట్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వస్తావు, మళ్ళీ హైవే ఎక్కుతావు, తప్పిపోతున్నా కానీ. అంటే లక్ష్యం అనేది నీకు ఉంటే ఏమైందంటే, ఒక లక్ష్యం అనేది ఉంటే నువ్వు మధ్యలో తప్పిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ నీ మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది, ప్రేరేపిస్తుంది. ఏమి లేకపోయింది అనుకో, ఏమవుతావురా అంటే, ఏదో అవుతా, బేల్దారి మేస్త్రి అవుతాను, మరి ఇంక ఎలక్ట్రీషియన్ అవుతాను, మరి బర్రెగొడ్లు కాస్తాను, గొర్రెలు కాస్తాను, మరి ఏదైతానో మనకు తెలియదు. ఆ తెలియదు అన్నప్పుడు వాడు ఇంకా మనం ఇంకా చెప్పలేము. అది లక్ష్యం లేకపోతే కష్టం అనమాట. ప్రతి మనిషి కూడా దేవుడి దృష్టిలో అడగండి, ప్రార్థన చేసుకొని, దేవా నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని దేవుడికి ప్రతిరోజు ఆ లక్ష్యం గురించి చెప్పుకొని దానికి తగ్గట్టుగా మీ బిహేవియర్ కానీ మీ ప్రవర్తన కానీ ఉండే విధంగా సరి చేసుకోవాలి. అర్థమైందా? లక్ష్యం అనేది ఖచ్చితంగా జీవితంలో కలిగి ఉండాలి. లక్ష్యం వైపుగా ప్రయాణిస్తూ ఉన్నాం, ఇది కష్టపడి చదువుతా ఉన్నాం, ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతా ఉన్నాం. ఆ లక్ష్యంగా పోయేటప్పుడు ఏదైనా కష్టం వచ్చిందని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అవ్వకూడదు. లక్ష్యం పెట్టుకున్న ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలో, డాక్టర్ అవ్వాలో, లేకపోతే ఇంకా ఇంజనీర్ అవ్వాలని పెట్టుకున్నాం అనుకో, లక్ష్యం పెట్టుకోవడం వేరు, అక్కడ తీరా ఆ టయానికి పోయినాం అనుకో, అబ్బో ఇది చాలా కష్టంగా ఉంది, మనం ఏదో లక్ష్యం పెట్టుకున్నాం కానీ ఈ లక్ష్యం మనం చూస్తే మనం దీన్ని చేరుకునే విధంగా లేము, ఇది చాలా కష్టంగా ఉందని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, ఆ లక్ష్యాన్ని డ్రాప్ చేస్తుంటారు. అట్లా చేయకూడదు. ప్రతి లక్ష్యం మనం పెట్టుకున్నప్పుడు కూడా అది కష్టంగానే ఉంటుంది. ఏ మార్గం అయినా కూడా కష్టంగానే ఉంటుంది. ఇరుగు మార్గం దాడుకున్న తర్వాతే విశాల మార్గం అనేది వచ్చింది అనమాట. మనకి కష్టం వచ్చిందని చెప్పేసి గనక లక్ష్యం గనక మనం ఆపుకున్నాం అనుకో, డైవర్ట్ అయిపోయామనుకో, అది నీకు అలవాటుగా మారిపోద్ది. అంటే చిన్న కష్టం రాగానే ఏమంటే డైవర్ట్ అయిపోవడం, ఇంకో దానికి పోతావు. ఇది కాదులే, పెద్దది కాదులే, ఐఏఎస్ ఐపీఎస్ కాదులే, ఇంకో చిన్నది పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకో చిన్నది పెట్టుకుంటావు. అది కొద్ది కష్టం కాగానే మళ్ళీ ఇది మరీ కష్టంగా ఉంది, మళ్ళీ ఇంకో డైవర్ట్ అయిపోతావు. అట్లాగా నీకు ఇంకా సోమర్తనం అనేది వచ్చేసింది. కష్టం అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కష్టపడితేనే ఏదైనా ప్రతిఫలం ఉంటుంది, అది దేవుడే పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ ఆదాము అవ్వను సృష్టించినప్పుడే వాళ్ళని దేనికోసం, ఆ తోటని ఏదోని తోటని పెట్టి వాళ్ళని సేద్యపరచడానికి వాళ్ళని పెడతాడు. అంటే దేవుడు ఒక కష్టం ద్వారాగా మనిషిని ఆశీర్వదించాలని చూస్తాడు. ఏది, కష్టపడి ఆ విధంగా. ఏ తల్లిదండ్రులైనా కానీ మంచి తల్లిదండ్రులు అయితే ఏం చూస్తారు, వాళ్ళ పిల్లలు కష్టపడి పనిచేయాలని చూస్తారు. అప్పుడు అర్థం కాదు వాళ్ళకి, చిన్నపిల్లప్పుడు ఏది మా నాన్న ఏంది కష్టపెడుతున్నాడు, ఆ పని చెప్తున్నాడు, ఈ ఆ కష్టపడడం వల్లనే వాడికి ఆ క్రమశిక్షణ అనేది వచ్చింది. రేపు పెద్దవాడు అయిపోయినాక కూడా వాడి కాళ్ళ మీద వాడు బతకగలుగుతాడు. అట్లాగే దేవుడు కూడా మన తండ్రి, పరమ తండ్రి కాబట్టి దేవుడు కూడా వాడు కష్టపడి ఆ ఒడిదుడుకులు ఎదుర్కొని పైకి రావాలని దేవుడి ప్రణాళిక కూడా అదే విధంగా ఉంటుంది. మంచి తండ్రి ఆలోచన అనమాట. అలాగే మన కష్టం వచ్చిందని చెప్పేసి మన లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టకూడదు. ఇప్పుడు ఫ్లైట్ ఉంటుంది చూసారా, ఫ్లైట్ అంటే అక్కడ పోయి చూడపోయినా కానీ మామూలుగా చూస్తుంటారుగా, టీవీల్లో న్యూస్లో చూస్తుంటారుగా, అది ఎట్లా వెళ్ళిపోద్ది ఫ్లైట్ వెళ్ళేటప్పుడు,
ఫ్లైట్ వెళ్ళేటప్పుడు ముందు రోడ్డు మీద కొంత దూరం మామూలుగా వెళ్ళిద్ది చూసారా? రోడ్డు మీద కొంత దూరం వెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత స్పీడ్ అందుకుంటుంది. స్పీడ్ అందుకున్న తర్వాత ఒక్కసారిగా పైకి లేసిద్ది. పైకి లేచిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది? మనకి ఆ ఫ్లైట్ ముందు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫ్లైట్ వెళ్ళేటప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయిపోయి కొద్దిగా దూరం ముందు పోగానే ఫ్లైట్ ఎక్కిన వాళ్ళని అడగండి. కొద్దిగా దూరం ముందు పోగానే అది ఫ్లైట్ పడిపోద్దేమో అంత షేక్ వచ్చింది. గజ 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 ఉనికిద్ది అనమాట. కొత్తగా ఎక్కిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ఇది పేలుతుంది, ఏదో పడిపోతుంది అనుకుని భయపడతారు. ఇదేదో ఫ్లైట్ కొత్తగా ఎక్కిన వాళ్ళకి అట్లా అనిపించింది. ఫ్లైట్ ఏదో పడిపోద్ది అనుకుంటా అని చెప్పి భయపడతారు. అంతసేపు షేక్ అయిపోద్ది ఫ్లైట్. షేక్ అయిపోయి ఇంకా ఒక్కసారిగా స్పీడ్ అందుకొని ఒక్కసారిగా ఏమైపోద్ది? టేక్ ఆఫ్ అయిపోద్ది. ఎగిరిపోయినప్పుడు ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయి మేఘాలు దాటుకొని పైకి వెళ్ళింది. ఆ పైకి వెళ్ళినప్పుడు నువ్వు జస్ట్ గ్లాసు మంచినీళ్ళు తాగి దాని మీద పెట్టినా కూడా, ఎదురు పెట్టినా కూడా అది కదలదు. మనం ఎట్లా ఇప్పుడు భూమి మీద ఎట్లా పెట్టినా అట్లా ఉండదు, అట్లాగే ఉంటుంది. అది గ్లాస్ పెట్టినా కానీ కదలదు. అది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం కూడా ఫస్ట్ మన స్టార్టింగ్లో మనం గమ్యం చేరేటప్పుడు, లక్ష్యాన్ని పెట్టుకుని చేరేటప్పుడు మనకి కష్టం వచ్చింది, మనం కూడా షేక్ అయిపోతాం. ఆ షేక్ అయిపోయినప్పుడు నిలబడితేనే అప్పుడు ఈ ఫ్లైట్ కూడా షేక్ అయిపోయిందని చెప్పేసి దిగిపోయినాం అనుకో, వాడు ఇంకెప్పుడు విమానం ఎక్కలేడు ఇంకా. అట్లాగే మన అప్పుడు అది దాడుకొని పోయింది కదా, పైకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ప్రశాంతంగా ఫ్లైట్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా అసలుకి గాల్లో ఉన్నామా కింద ఉన్నామా అన్నట్టు అనిపించింది. మన రూమ్లో ఎట్లా ఉన్నాం అట్లాగే అనిపించింది. ఇది కూడా అంతేనమాట. మనం వెళ్ళేటప్పుడు మన జీవిత లక్ష్యం చేరేటప్పుడు ఒడిదుడుకులు అనేది కష్టాలు అనేది వస్తాయి. అప్పుడు కనుక షేక్ అయిపోయి భయపడిపోయి ఇంకా డ్రాప్ అయిపోయినాం అనుకో, తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా, అది చేరలేం. అందుకనే ఈ ఒడిదుడుకులు అనేది కష్టాలు అనేవి వస్తాయి ప్రతి గమ్యం చేరేటప్పుడు. మీరు ఏం చేయాలా? భయపడకుండా లక్ష్యం వైపే ముందుకు వెళ్ళాలి. లక్ష్యాన్ని పక్కకు పెట్టేయకూడదు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఫ్లైట్ గురించి ఒకసారి ఎప్పుడన్నా కష్టం అనిపించినప్పుడు అది జ్ఞాపకం చేసుకోండి. అర్థమైనా? ఇంకొకటి, చెడు అలవాట్లు అనేది ఉండకూడదు. చెడు అలవాట్లు అంటే ఇంకేమున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో? మందు తాగటం, సిగరెట్లు తాగటం, ఇంకేమున్నాయి? గంజాయి తాగటం, సెల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయటం. సెల్ ఫోన్ మీదే ఇంకా ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఇక పూర్తిగా సెల్ ఫోన్ మీద ఆధారపడి ఇక జీవిస్తుంటారు. సెల్ ఫోన్ మీద ఆధారపడి జీవిస్తే వాడికి ఏమైనా డబ్బులు ఏమైనా వస్తాయా? సమయం అంతా కూడా సెల్ ఫోన్కి మనం వేస్ట్ చేసుకుంటా ఉంటాం. సమయం విలువ అనేది మనకి తెలియదు అనమాట. ఎందుకంటే సమయం అనేది ఇప్పుడు మనీ కంటే కూడా చాలా విలువైంది. ఇప్పుడు ఒక డబ్బులు పోగొట్టుకున్నాం అనుకో, 1,00,000 రూపాయలు, తర్వాత సంపాదించుకోవచ్చు. ఒక సమయం కనుక నీకు 1 గంట పోయిందనుకో, తర్వాత వచ్చిద్దా? తర్వాత రాదు. ఇప్పుడు మీకు అర్థం కాదు ఏంటంటే, ఎందుకు లేదు రోజు ఖాళీగా ఉంటున్నాగా అనిపించింది, కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత సమయం విలువ అనేది మీకు తెలిసింది. సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను వచ్చి మీ వయసులోకి వచ్చి నాకు మీ వయసు వచ్చిందనుకో, నాకు కొంచెం తెలిసిన జ్ఞానం బట్టి నేను ఎట్లా ఉండాలో నాకు తెలుసు. నేను ఏదైనా చేయగలను. మీ వయసులోకి వస్తే నాకున్న అదే థాట్స్ కనుక్కుంటే ఏదైనా చేయగలం. నా సమయం దాటిపోయింది. ఇప్పుడు మీ వయసులో ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ రావాలా, డిగ్రీ స్టేట్ ఫస్ట్ రావాలా, ఇది రావాలంటే కుదిరిద్దా? ఎంసెట్ స్టేట్ ఫస్ట్ కుదరదు. కానీ మీకైతే అవకాశం ఉంది. సమయం అనేది మీది ఉంది. నాకు సమయం అనేది ఆ ఛాన్స్ అనేది అయిపోయింది. అర్థమైందా? నాకున్న సమయం అనేది నాకుందిలే, కానీ మీకున్నంత సమయం మాకు లేదనమాట. అందుకనే మీకున్న సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే కనుక భవిష్యత్తులో మీరు అనుకున్న స్థానానికంటే ఉన్నతమైన స్థానాలకి వెళ్తారు. ఇంకా మనకేంటంటే ఎక్కువగా ఇప్పుడు రోజున్న పిల్లల్లో కూడా ఏంటంటే సోమర్తనం ఎక్కువ. సోమర్తనం అంటే తెలుసా? లేజినెస్ అనమాట. యవనస్తుల్లో ఉండకూడదు పెద్ద. ఇప్పుడు ఏంటంటే ఈ మందు కంటే కూడా ఈ లేజినెస్ అనేది, సోమర్తనం అనేది పెద్ద అదొక మిస్టేక్ అనమాట. పని చేయమన్నమాట. కొద్దిగా కష్టం రాగానే అది తీసి పక్కన పెట్టండి. పేరెంట్స్కి కానీ సహాయపడడం కానీ అలాగా ఏమి సోమర్థం అనేది ఎక్కువైపోయింది ఈ తరంలో అనమాట. ఈ తరంలో ఉన్నంత సోమర్థనం అసలుకి ఏ తరంలో లేదంట. సోమర్థనం పని చేయరు. ఇంకా ఫోన్ మీదే. ఇప్పుడు మన ఊర్లో చూస్తున్న బొమ్మరాజు పిల్లలు చిన్నపిల్లలకు కూడా 5వ తరగతి 6వ తరగతి కూడా సెల్ ఫోన్.
ఇంకేముంది సెల్ ఫోన్ కొట్టడం, యూట్యూబ్లు కొట్టడం, ఏది ఫ్రీ ఫైర్లు గేమ్లు ఆడుకోవడం. దానివల్ల ఎంత సమయం వృధా అయిపోతుంది. మళ్ళీ దానివల్ల ఆరోగ్యం ప్రాబ్లము. మళ్ళీ ఆ సెల్ ఫోన్లు చూస్తేనే నైటు వాడు కొంతమంది సైకలాజికల్గా మెంటల్గా జబ్బులు వచ్చి చాలా మంది కూడా చనిపోయారు సెల్ ఫోన్ చూడడం వల్ల, సోమరితనం వల్ల. అందుకని ఈ చెడు అలవాట్లనివ్వండి, ఏది గంజాయి తాగటం. ఉం? ఇప్పుడు మన సైడ్ కొంచెం గంజాయి లేదు కానీ ఇప్పుడు గుంటూరు, కొన్ని నర్సాపేట సిటీస్లో గంజాయి వచ్చింది. గంజాయి తెలుసా మీకు? తమ్ముడు నీకు తెలుసుగా? నీకే తెలీదా? చిన్న వయసు, మీ వయసులో కూడా ఒక 6th, 7th, 8th క్లాస్ పిల్లలు కూడా ఇప్పుడు గంజాయిలు తాగుతున్నారు. గంజాయి అంటే ఇప్పుడు ఏంటంటే మందు కంటే కూడా చాలా డేంజర్ అన్నమాట. ఆ గంజాయి తాగినప్పుడు ఎవరిని కొడతామో, పొడుస్తామో, ఏం చేస్తామో తెలియదు. అంత డేంజరస్ అన్నమాట. ఇప్పుడు కల్చర్ అనేది సిటీస్లో మొత్తం పూర్తిగా అదే అయిపోయింది. అటు మంగళగిరి అటు సైడ్ పల్లెటూరులో కూడా గంజాయి వచ్చేసింది. చిన్న పిల్లలు కూడా గంజాయి సప్లై చేస్తున్నారు, తాగుతున్నారు. దానివల్ల ఏంటంటే ఆ గంజాయికి ఒక్కసారి కనుక అలవాటు పడిపోయారనుకుంటే మీ లైఫ్ ఇంకా పోయినట్టే, ఇంకా ఆటోమేటిక్గా. మేము ఇప్పుడు ఆల్రెడీ రోజు కేసులు చూస్తున్నాం, గంజాయి కేసులు. చిన్న పిల్లల్ని, ఇంటర్మీడియట్ వాళ్ళని, బీటెక్ వాళ్ళని అందరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. జైలు చుట్టూ తిప్పుతున్నారు, కోర్టులకి జైలు తిప్పుతున్నారు. వాళ్ళని చూసినాకే ఈ క్లాస్ చెప్పాలనిపించింది. పాస్టర్ గారితో చెప్పాను, ఇట్లా ఉందండి పరిస్థితి, చిన్న పిల్లలు కూడా గంజాయి కేసులు అరెస్ట్ అవుతున్నారు. ఒకసారి కనుక అరెస్ట్ అయిందంటే వాడికి ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వాడికి ఏంది ఆటోమేటిక్గా వాడికి అలవాటు అయిపోద్ది. ఇంట్లో పేరెంట్స్ అయితే ఇక వాళ్ళు పుట్టకపోయినా బాగుండేరా బాబు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. నా ముందే ఒకడు వచ్చాడు, గంజాయి బ్యాచోడు, పిల్లగాడు, చిన్న పిల్లగాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను, వాడు ఏంది పరిస్థితి అనేది. మాదేముందన్న, చిన్నపిల్లలు కూడా తాగుతున్నారు, అమ్ముతున్నారు అని చెప్పి వాడు చెప్తుంటే నాకు అంటే ఎంత తరం అనేది, ఇప్పుడు ఈ తరం అనేది ఎంత చెడిపోయిందో నాకు దాన్ని బట్టి అర్థమవుతుంది. మీరంటే దేవుళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా అట్లా ఉన్నారు. మీరు ఇప్పట్లో దేవుళ్ళు ఉన్నారు, తర్వాత ఏమవుతారు? ఇంటర్మీడియట్, డిగ్రీల కోసం బయటికి వెళ్తారు. ఆ బయటికి వెళ్ళినప్పుడు బీటెక్ కాలేజీలో మొత్తం గంజాయి బ్యాచ్లే. బీటెక్ స్టూడెంట్లు చూశాను, బీటెక్ స్టూడెంట్ యూనిఫామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఉండవు మొత్తం. మా కాలేజీలో కూడా, నేను బీటెక్ చదివా, నా కాలేజీ వాళ్ళు మొన్న నేను ఒక జైలు కాడికి వెళ్ళా. జైలు దగ్గరికి వెళ్తే ఏంది, జైల్లో మా యూనిఫామ్లో ఉన్నారు మా కాలేజీ వాళ్ళు. మొత్తం చూడడానికి వస్తున్నారు, ఈ ఖైదీలను చూడడానికి. ఏది మా కాలేజీ యూనిఫామ్ లాగా ఉంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి అడిగితే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని చూడడానికి వీళ్ళు వచ్చారు మా కాలేజీ వాళ్ళు. మేము ఉన్నప్పుడు లేదు, గంజాయి లేదు. ఇప్పుడు ఇంకా మా తరం కంటే కూడా ఇప్పుడు మీ తరం అనేది చాలా అప్డేట్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. చెడిపోవడానికి బాగా ఎక్కువ అవకాశం ఉంది. మీరు చెడిపోకుండా మీరు బాగుపడాలంటే ఉన్న ఏకైక మార్గం ఒక్కటే, పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ తప్పితే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. తల్లిదండ్రులు మార్చలేరు, ఇంకెవరైనా టీచర్స్ మార్చలేరు, ఎవరు ఈ లోకంలో ఎవరు మార్చలేరు. ఒక్క దేవుడు వాక్యం తప్పితే మిమ్మల్ని మార్చాలంటే మాత్రం ఎవరు తరం కూడా కాదు. ఈ వాక్యాన్ని ఏదో చెబుతున్నారులే అని చెప్పేసి పాస్టర్ గారు చెబుతున్నారు, వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ చెప్పడానికి అని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే ఇది అనుభవించి, ఆటోమేటిక్గా మేము అనుభవించి చదువుతున్నాం కాబట్టి అర్థమవుతుంది. మీకు తెలియకుండానే మీరు ఎడిక్ట్ అయిపోతారు. ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది పాపమా కాదా అనేది ఆలోచన లేకుండానే దాంట్లో దిగిపోతారు, పాపంలో జారిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అలాంటి ఉంటారు. ఇప్పుడు మీరు వేరే చోటకి వెళ్తారు, హాస్టల్లో ఉంటారు, అక్కడ రకరకాల వాళ్ళు వస్తారు. గంజాయిడు వస్తాడు, ఒకడు ముందోడు వస్తాడు, ఒకడు పోరం, ఒకటి రకరకాలు వస్తుంటారు. ఆ సహవాసం కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాలి, ఆలోచించి. ఈవిడు ఎలాంటోడు, వీడితో సహవాసం చేస్తే మనకి ఏదైనా నష్టం జరిగిద్దా అని ఆలోచించి సహవాసం చేయాలి. ఎవడితో పడితే వాడు మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి వాడితో సహవాసం చేశారనుకో, తర్వాత వాడి వల్ల మీ లైఫ్ కూడా నష్టపోద్ది. అందుకని సహవాసం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్షిప్ అనేది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాడి గురించి ఎంక్వైరీ చేయండి. వాడి గురించి కనుక్కొని వాడికి ఏదన్నా ఇటు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టుగా ఉంటే ఎమ్మటే వాడితో సహవాసం అనేది మానేయండి. ఆ మానేస్తేనే మీ లైఫ్ బాగుపడుద్ది. వాడితో కనుక కంటిన్యూ, వాడు ఎట్లా ఉంటే ఏమైందిలే కానీ నేను పర్ఫెక్ట్ అనుకొని కనుక వాడితో కనుక నువ్వు జాయిన్ అయినావు అనుకో, నీ పర్ఫెక్ట్ పోద్ది, వాడి దాంట్లో నువ్వు కలిసిపోతావు, నీ దాంట్లోకి వాడు రాడు. ఇప్పుడు పైనన్నోడు కింద పడడానికి అవకాశం ఉంటుందా, కిందన్నోడు పైకి పడడానికి అవకాశం ఉంటుందా? అర్థమైందా? ఇప్పుడు ఈ టేబుల్ ఉంది,
ఈ టేబుల్ మీద నుంచొని దూకడానికి ఈజీయా, కింద నుంచి పైకి ఎక్కడానికి ఈజీయా? దూకమంటే ఎవడైనా ఎమ్మటే దూకుడు. అక్కడ నించోని 2 కాళ్ళు పెట్టి పైకి ఎక్కాయంటే దూకుతారా? పైకి దూకుతారా? ఎంతమంది దూకుతారు? ఇది కూడా అంతే. అందుకనే వాడిని నేను మారుస్తాను, వాడిని నా దాంట్లో తీసుకొస్తాను అని మీరు భ్రమపడకండి. మీరే వాడి దాంట్లో కలిసిపోతారు. అందుకని సహవాసాల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎట్లా ఉందని చెప్పేసి వాడి అలవాట్లు మీకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ తెలియకుండా వచ్చేస్తాయి. అందుకని సహవాసాల విషయంలో కూడా మీరు పిల్లలు ఈ వయసులో జాగ్రత్తగా ఉంటేనే మీ లైఫ్ అనేది బాగుంటుంది. గొడవలకు వెళ్ళటం అంటే ఏముంది, వాడేది ఇదని చెప్పి పిల్లలు గొడవ పడుతుంటారు కదా, ఆ గొడవలకు కూడా మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరేం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, అయినా కానీ వాడు వచ్చిందని చెప్పేసి నువ్వు పోయినవనుకో, కొట్టుకున్నారు, ఇద్దరిని తీసుకు లోపలేస్తారా, ఒకరిని వేస్తారా? ఇద్దరిని కొట్టుకున్నారో ఇద్దరిని తీసుకు లోపలేస్తారు. దానివల్ల ఏం జరిగింది, ఒక కేసు కనుక వచ్చిందంటే మీరు చదువుకున్నారు కదా, తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు ఒక ఎగ్జామ్, మీరు ఒక ఏదో జాబ్ వచ్చింది, ఏదో టీచర్ జాబు, ఒక పోలీస్ జాబ్ వచ్చిందనుకో, మీకు వచ్చినాక జాబ్ మీరు కష్టపడి చదివి మీ జాబ్ వచ్చినాక కూడా ఎంతమందో కేసులుండి వాళ్ళ జాబ్ రాకుండా పోయింది లాస్ట్ మూమెంట్లో. అంటే కేసులు వెరిఫై చేస్తారు, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఆ స్టేషన్ లిమిట్లో మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ నీ మీద ఏదైనా కేసు ఫైల్ అయింది అనుకో, నీ మీద కేసు ఉంది, ఉద్యోగం ఇవ్వటం కుదరదని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. అంటే మీరు ఎప్పుడో చేసిన ఒక పొరపాటుకి, ఆవేశపడి చేసిన తప్పుకి, గొడవకి మీరు తర్వాత బాగుపడి కష్టపడి చదివినా కూడా, ఉద్యోగం తెచ్చుకొని సంపాదించుకున్నా కూడా, అప్పుడు చేసిన తప్పు వల్ల మీ ఉద్యోగాన్ని కూడా, కష్టం కూడా వృధా అయిపోద్ది. అందుకనే ఒక మెట్టు తగ్గి ఉన్నా కానీ పర్వాలేదులే, కానీ ఒకటి ఏదన్నా అన్నా కూడా మీరేం చేయాలా, మీరు తగ్గి ఒక నింద పడ్డా కూడా ఏం కాదని చెప్పేసి మీరు ఆ విధంగా తగ్గించుకుంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు చెప్పాడుగా మీరు హెచ్చించబడతారు. ఇప్పుడు అన్నోడే రేపు ఏం చేస్తాడు, ఇప్పుడు మిమ్మల్ని అంటారు, ఇప్పుడు ఏదో విధంగా గాయపరిచే మాటలు అంటారు కదా, అన్నోళ్ళే రేపు ఏమవుతారు, మీరు ఒక గొప్ప స్థితికి వెళ్ళారనుకో, వాడు కనీసం మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా అసలుకి అవకాశం ఉండదు, మీ దరిదాపుల్లో కూడా రావడానికి అవకాశం ఉండదు. అంత స్థితికి దేవుడు వాక్యానుసారంగా ఉంటే తీసుకెళ్తాడు. అందుకని ఏదో ఎవరు అన్నారని చెప్పేసి ప్రతిదానికి, మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. కాలేజీలో ఉన్నప్పుడు మీరు కనీసం మేము ఏమనకపోయినా కానీ ఏదో విధంగా వాడిదే తప్పు, అందుకే నేను భయపడేది ఎందుకు అని చెప్పేసి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ తప్పైనా కూడా మీరే తగ్గునండి. నేను కాలేజీల విషయంలో కూడా నాకు ఆ విషయంలో చాలా జరిగినాయి. నేను ఇంటర్మీడియట్ విషయంలో కానీ, తర్వాత బీటెక్ విషయంలో కానీ, ఫస్ట్ అనుకోకుండా ఏదన్నా గొడవలు అవుతాయి. గొడవ వచ్చినప్పుడు అప్పుడు మనం గబానా మన తప్పు లేదు కదని చెప్పేసి ముందుకెళ్తాం. వెళ్ళిన తర్వాత మరి దేవుడు ఆలోచన తప్పితే ఏం లేదులే, దేవుడు ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బలంగా ఉండేది. నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే రేపు మళ్ళీ కేసులు ఉంటే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి నువ్వు తగ్గు అని చెప్పేసి నాకు మనసులో ఎమ్మటే టచ్ అయ్యింది. ఎమ్మటే నాది తప్పు లేకపోయినా కానీ నేను డ్రాప్ అయిపోతా, నేను సైలెంట్ అయిపోతా. అప్పుడు ఎంత మన కోపం వచ్చినా కూడా ఆ కోపంలో కూడా మళ్ళీ ఎమ్మటే డ్రాప్ అయిపోయి సైలెంట్ అయిపోతా. అది తర్వాత నాకు ఎప్పుడు పనికి వచ్చిందంటే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు పోలీస్ ఎంక్వైరీ వచ్చారు, స్పెషల్ బ్రాంచ్లో ఎంక్వైరీ వచ్చారు. ఎంక్వైరీలు వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది నాకు, నేను అప్పుడు చేశా కదా, అప్పుడు దేవుడు నాకు అట్లా ప్రేరేపణ కలిగించబట్టి ఆ గొడవల్లో నేను పాల్గొనలేదు కాబట్టి దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు. అదే కనుక అప్పుడు ఏముందని చెప్పేసి గొడవలకి వెళ్ళిన మాట అయితే నాకు ఉద్యోగం వచ్చేది కాదు. అట్లాగా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు, ఏది గొడవలకు ఆవేశపడి వెళ్ళి తర్వాత ఉద్యోగం వచ్చే టయానికి గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అవ్వడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. నా కేసులు ఉన్నాయిగా, నేను చదివినా ఏం ప్రయోజనం అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ జాబులకి కొంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలని కూడా వాళ్ళు కేసులు ఉండడం వల్ల, నాకు కష్టపడి చదివి వచ్చినా కూడా కేసులు ఉన్నాయి కాబట్టి నాకు జాబు రిజెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు చేసిన తప్పులను బట్టి జీవితాంతం కూడా బాధపడుతున్నారు. అందుకని మీరు తప్పు లేకపోయినా కూడా మీరు ఒక మెట్టు తగ్గి ఉండండి, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీరు ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు
ఇప్పుడు మాకేం వస్తాయి అనుకుంటారు. ఇప్పుడు కాదు, మీరు ఇంటర్మీడియట్ అయిపోద్ది, తర్వాత డిగ్రీకి వెళ్తారు, తర్వాత పీజీలు చేస్తారు. ఎక్కడ చేసినా కూడా, ఎక్కడ ఏ ఏ టైంలో కూడా, ఒకవేళ ఫస్ట్ చిన్న చిన్న జాబులు జాయిన్ అవ్వచ్చు. ఆ జాబుల్లో ఏముంది, నా జాబ్ వచ్చిందని గొడవపడినా కానీ తర్వాత నువ్వు పెద్ద జాబ్కి వెళ్ళాలనుకుంటావు కదా, దానికి వెళ్ళడానికి కూడా ఉండదన్నమాట. అందుకని గొడవల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం ఏం దేవుడి ఆలయం అని బైబిల్లో చదివారా? మన శరీరం అంటే ఏంటంట? దేవుడి ఆలయం. అంటే ఈ శరీరాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని దేవుడు చెప్పాడు. మన శరీరం అంటే దేవుడి ఆలయం. దేవుడి ఆలయాన్ని మనం ఎలా ఉంచుతాము? పరిశుద్ధంగా ఉంచుతామా, లేకపోతే ఎట్టబడితే అట్ట ఏడబడితే అట్లా ఉంచుతామా? నీటిగా ఉంచుతాంగా దేవుడి ఆలయాన్ని. మరి దేవుడి ఆలయంలో ఇప్పుడు మనం నీట్గా ఉంచకుండా పాన్ పరాకులు, సిగరెట్లు, మందులు, గంజాయిలు అన్నీ పోసామనుకో, అది అపవిత్రం అయిపోద్దిగా. అపవిత్రం అయిపోతే ఆటోమేటిక్గా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటే ఆటోమేటిక్గా వాడు మరణానికి అప్పగించబడతాడు. అందుకని మన శరీరాన్ని దేవుడి ఆలయంగా భావించి దాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఏది బ్యాడ్ హ్యాబిట్స్ శరీరానికి హాని కలిగించే ఏ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకొని ఉండాలి. ఇప్పుడు యవనస్తులకు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇంకోటి, మీరు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తారా? తల్లిదండ్రులు పని చేస్తుంటారు కదా, ఆ పని చేసేటప్పుడు వాళ్ళకి సహకరించినా కూడా అది కూడా ఒక గేమ్స్ ఆడడం, రన్నింగ్ చేయటం, వాకింగ్ చేయడం, అదే ఫిజికల్ ఫిట్నెస్ కాదు. మీ తల్లిదండ్రులు పేరెంట్స్ ఏదైనా పని చేస్తున్నారనుకో, వాళ్ళు కష్టపడి పని చేస్తుంటే ఆ పనికి మీరు సహకరించినారనుకో, అది కూడా ఒక బాడీకి ఫిట్నెస్. ఇప్పుడు ఈ మందు తాగకుండా ఉండటం, ఈ సిగరెట్లు తాగకుండా ఉండటం ఇయే కాదు, మన శరీరాన్ని కష్టపెట్టకుండా సుఖపెట్టామనుకో, అది కూడా దేవుడి దృష్టిలో వ్యతిరేకం. అంటే మన శరీరాన్ని ఏ కాడికి కూడా దానికి కొంత శ్రమ అనేది కలిగించాలి. శ్రమ కలిగించకపోతే ఏమైంది? మనం ఎంత ఆహారం ఎంత తింటాం, ఆహారం తగ్గట్టు పని చేయాలి. బాడీ పని చేయకపోయినావు అనుకో, ఆటోమేటిక్గా నీకు బాడీలో కొన్ని ఉంటాయి కదా, ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఆర్గాన్స్కి ఎంత శక్తి కావాలా అంత శక్తి వరకు ఆర్గాన్స్ నీ అవయవాలు తీసుకుంటాయి. నీకు ఎంత ఎంత అయితే సరిపోద్ది నీకు ఆర్గాన్స్కి, నీ అవయవాలకి. నువ్వేమో మరి ఎంత తీసుకున్నావు, ఎంత తీసుకున్నప్పుడు ఏమైతే అప్పుడు మిగతాదంతా ఏమైపోద్ది? బాడీలో కొవ్వు ఉంటుంది. కొవ్వు తెలుసుగా, కొవ్వు రూపంలో పేరుకొని పోయి అది శరీరానికి, హార్ట్కి కానీ మిగతా అవయవాలకు కానీ ప్రాబ్లం అయిపోద్ది కొవ్వు ఉంటే. అర్థమైందా? అందుకని మనం తీసుకున్న ఆహారాన్ని తగ్గట్టే బాడీకి కూడా శ్రమ అనేది చేయాలి ప్రతి ఒక్కరూ. మీరు గేమ్స్ ఆడతారో, లేకపోతే రన్నింగ్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, ఇవన్నీ అలవాట్లు అనేది ఉండాలి. లేకపోతే పేరెంట్స్కి హెల్ప్ చేస్తారో, పని చేస్తారో, ఆ విధంగా అనమాట. చిన్నప్పటి నుంచే పని నేర్చుకోండి. ఏ పని అయినా కానీ మీ పేరెంట్స్ చేసే పని కానీ, లేకుంటే మీ అందుబాటులో ఏదైనా పనులు ఉంటాయి కదా, ఆ పనులకి చిన్నప్పటి నుంచే వెళ్తూ ఉండాలి. నేను చదువుకుంటున్నాను నాకెందుకు అని చెప్పేసి ఉండకూడదు. మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనులు కూడా నేర్చుకోవాలి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా వరి కోతకి వెళ్తాను, మరి కళ్ళానికి కూడా వెళ్తాను, 70 కేజీల బస్తాలు కూడా మోసాను అనమాట. అట్లా నేర్చుకోవడం వల్ల ఏంటంటే అది బాడీకి మంచిది, మీ పేరెంట్స్ కూడా మీరు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. అది బాధ్యత తెలిసిన కొడుకుగా అది కూడా దేవుడి యొక్క భక్తిలో భాగమే అనమాట. అట్లా శ్రమించడం కూడా దేవుడి యొక్క భక్తిలో భాగమే. పేరెంట్స్కి సపోర్ట్గా ఉంటే అప్పుడు అది మీకు దీవెనకరంగా ఉంటుంది అనమాట. అది ఇంకేమున్నాయి మీకు బ్యాడ్ హ్యాబిట్స్? ఇంకా కాపీ చేస్తుంటారు చూసావా ఎగ్జామ్స్లో? కాపీ చేయడం తప్ప లేకపోతే రైటా? కాపీ చేస్తారా మీరు? ఎవరైనా కాపీ చేశారా? చూసి రాశారా? స్లిప్పులు బొప్పులు రాసి చూసి రాశారా? మామూలుగా అట్లాగా చూసి కూడా రాయకూడదు అనమాట. అట్లా చూసి రాసావంటే నిజాయితీని కోల్పోయినట్టు అనమాట. దేవుడి దృష్టిలో కూడా నువ్వు నీ మనసులో ఒక ప్రేరేపణ వచ్చింది, నేను తప్పు చేశానన్న ప్రేరేపణ వచ్చింది. ఆ విధంగా మీరు కాపీ అనేది చేయకూడదు. నేను చిన్నప్పుడు మరి దేవుడు నాకు ముందుగా ప్రేరేపణ కలిగించాడేమో కానీ టీచర్సే కాపీలు ఇచ్చి రాసుకోమన్నారు. టీచర్సే కాపీలు ఇచ్చి రాసుకోమంటే నాకు మార్క్స్ రాకపోయినా పర్లేదు కానీ కాపీలు ఇస్తే నేను రాసుకోవాలా. అప్పుడు ఎప్పుడు నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడే మరి దేవుడు ముందుగానే ఆలోచన కలిగించాడే కానీ దేవుడు అట్లా నిజాయితీగా ఉండాలని చెప్పేసి అట్లాగా ఆలోచన అనమాట. మీరు కూడా
ఇప్పుడు మీరు నిజాయితీగా ఇప్పుడు కాపీ కొట్టినవారు రేపు లంచం తీసుకోకుండా ఉంటారా? రేపు మంచి ఉద్యోగం వచ్చిద్ది. లేకుంటే వేరే వేరేదో వ్యాపారాలు చేస్తుంటారు ఏదైనా చేసినా కూడా అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమనిపించింది? ఇప్పుడు కాపీ కొట్టినోడికి ఏమనిపించింది? అప్పుడు లంచాలు కూడా తీసుకోవాలనిపించింది. దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేయాలని అనిపించింది అనమాట. అందుకనే ఈ స్టార్టింగ్ నుంచే మీరు ఈ చూసి రాయటం, కాపీలు కొట్టడం కానీ, ఇలాంటి అబద్ధాలు ఆడడం కానీ, ఇలాంటి అలవాట్లన్నీ కూడా మీరు చేయకుండా మార్చుకోవాలన్నమాట. కాపీలు ఎంతమంది కొట్టారు మీరు? ఇంతకీ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బిట్ పేపర్ వరకు చూపిస్తారుగా? బిట్ పేపర్ వరకు చూపించారా బోర్డు మీద? ఇప్పుడు అంతా చూపిస్తున్నారులే, మా టైంలో అప్పుడు లేవు కానీ ఇప్పుడు బిట్ పేపర్ వరకు చూసి రాపిస్తున్నారు కదా. రాసుకోకుండా ఉండగలుగుతారా మీరు? బిట్ పేపర్ బోర్డు మీద రాస్తున్నారు, వాటితో నాకు సంబంధం లేదు రాసుకోండి అని ఉండగలుగుతారన్నా? ఎవరు ఉండలేదు. కానీ అట్లా ఉన్నోళ్ళనే అటు చూసి రాసినా కానీ వాడు ఉద్యోగం వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు చూసి రాస్తాడు 10thలో, రేపు ఇంటర్మీడియట్ పోయినాక అక్కడ చూసి రానియరుగా, అక్కడైనా ఫెయిల్ అయిపోతారు. అందుకని అలా ఉండకుండా మీరేం చేయాలంటే కష్టపడి పని చేయాలి. చదువుకునే టైంలో ఏం చేయాలంటే నైట్ పూట నైటు పొద్దున్నే లేవటం, పొద్దున్నే 4ంటికి లేచి చదవటం. ఎగ్జామ్స్ అప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా టీచర్స్ హోంవర్క్ అవి ఇస్తారు కదా, అవి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఎప్పటికప్పుడు హోంవర్క్ చేసుకోవడం, కష్టపడి పని చేయాలన్నమాట. అది దేవుడికి ఇష్టం. మీరు కష్టపడి చదివి మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా నిజాయితీకి వచ్చిన మార్కులు ఇచ్చే ఆనందం వేరే అనమాట. మీరు కాపీ చేసి మీకు ఎక్కువ ఫుల్ మార్కులు వచ్చినా కూడా దానివల్ల వచ్చే ఆనందం అనేది మీ మనస్సాక్షి చెప్తా ఉంటుంది. నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే మీ మనస్సాక్షి చెబుతూ ఉంటుంది, నువ్వు చూసి రాసినావు కదా అందుకే నీకు వచ్చినాయి, నీకు లేకపోతే నీకు ఇన్ని మార్కులు ఎందుకు వస్తాయని మీ మనస్సాక్షి మీకు చెప్తా ఉంటుంది. అది ఎప్పుడైనా చెబుతుంటుంది. నువ్వు డిగ్రీ అయిపోయి 10th అయిపోయి నీకు ఉద్యోగం వచ్చినా కూడా అప్పుడు 10thలో నువ్వు అప్పుడు కాపీ కొట్టావు కదా అందువల్ల వచ్చినాయి నీకు మార్కులు అని చెప్పేసి మనస్సాక్షి అనేది మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగ కాకుండా మీరు చదువుకునే టైంలో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుతాంలే, అప్పుడు దాకా మనం ఎంజాయ్ చేద్దాంలే అని అనుకోకుండా దేవుడు పిల్లలుగా మీరు ఎలా ఉండాలంటే ఈరోజు 10th క్లాస్లో జాయిన్ అయ్యామంటే ఫస్ట్ రోజు నుంచి కూడా మీరు ఆ పనిలో మీ పనే చదువుకోవడం కదా, అందువల్ల ఆ ఫస్ట్ రోజు నుంచే కూడా చదువుకోవడం అనేది నిర్లక్ష్యం చేయకుండా చదువుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు ఒకవేళ మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం ఇవ్వచ్చు మీకు. మంచి అలవాటు, ఇప్పుడు దాకా మనం చెడ్డ అలవాట్ల గురించి చెప్పుకున్నాము. మంచి అలవాట్లు అంటే డైలీ ప్రార్థన చేసుకోవాలా. డైలీ ప్రార్థన చేసుకుంటున్నారు అందరూ? డైలీ ప్రార్థన చేసుకుంటారు కానీ బైబిల్ చదవరు కానీ ప్రార్థన చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ వయసులో ఏంటంటే మీ వయసులో బైబిల్ మీద ఎక్కువ చదవాలా, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ కూడా ఎక్కువ చదవాలా. యవనస్తులకి ఏంటంటే చెప్పాక సామెతల గ్రంథం అనేది మీరు బాగా ఎక్కువగా చదువుకోవాలి. సామెతల గ్రంథంలో నుంచి 19:24 ఒకసారి చదవను. అంటే సోమరిపోతంట పాత్రలో చేయి పెడతాడంట తినడానికి, అన్నం తినడానికి. నోటి దగ్గరికి తెచ్చుకుందామంటే కూడా వాడికి ఒలుగురు అనమాట. నోటి దగ్గర తెచ్చుకోవడానికి కూడా ఒలుగురు అనమాట. అట్లాగా సోమరి వాడి గురించి 6 నుంచి అక్కడ సోమరితనం గురించి దేవుడు ఏం చేశాడంటే ఒక చీమలతో పోల్చాడనమాట. చీమలు ఏం చేస్తాయంటే ఎండాకాలం వచ్చినప్పుడు చీమలు ఏం చేస్తాయంటే వరుసన లైన్లో వెళ్తూ ఉంటాయి. సమ్మర్లో చూసారా చీమలు చిన్న చిన్న ఈ ఉంటాయి కదా, చిన్న చిన్న గింజలను పెట్టుకొని నోట్లో కట్టుకొని లైన్గా వరుసన వెళ్తూ ఉంటాయి ఎండాకాలంలో. సమ్మర్లో, వానాకాలం కనపడవు. ఎండాకాలం అంతా ఏం చేస్తాయంటే అవి కష్టపడి పని చేస్తాయి. చిన్న చిన్న ఈ గింజలు తీసుకొని వెళ్ళి వాటి ఉంటాయి కదా చీమల పుట్టలో దాచిపెట్టుకొని వర్షాకాలం వచ్చింది కదా, ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా వర్షాకాలం బయటికి రావాయి, లోపలే ఉండి వర్షాకాలం అంతా కూడా అవి తింటా, ఎండాకాలంలో దాచిపెట్టుకుంటా అవి తింటా బ్రతుకుతాయి అనమాట. వర్షాకాలం బయటకు వస్తే ఏమవుతాయి? అవి వానకు చస్తాయి నీళ్ళకి. అంటే సోమరోడ నువ్వు చీమలు చూసైనా బుద్ధి తెచ్చుకో. మనం ఏం చేస్తాం? ఎండాకాలం మనం పని చేయాల్సిన టైంలో మనం పని చేయం. ఎగ్జామ్స్ ఎప్పుడో లాస్ట్ ఉన్నప్పుడు అప్పుడు అడావుడిగా బుక్ తెరుస్తాం. ముందుగా పని చేసేయాల టైంలో ఏ రోజు పని ఆ రోజు చేసుకోకుండా ఎగ్జామ్స్ లాస్ట్లో ఇంకా వస్తుంది అనుకోండి అప్పుడు బుక్ తీసి అప్పుడు లాస్ట్లో ఒక వారం రోజులు 10 రోజులు మనం చదవాలని చూస్తాం. అట్లా కాదు, చీమలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి. చీమలు వాటి పని చేయాల్సిన టైంలోనే అవి పని చేస్తున్నాయి. వాటికి పైన అధికారి ఎవరు లేరు, చీమలకు అధికారి ఎవరు లేరు.
అయినా కానీ అవి వాడి జ్ఞానం చొప్పున వాడు పని చేస్తున్నాయి. మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకి ఎవరున్నారు? మనకి పాస్టర్ గారు చెబుతారు, స్కూల్లో టీచర్లు చెబుతారు, చదువుకుంటా బాగుపడతారు, ఇప్పుడు చదువుకోండి, ఏ రోజు చదువుకోండి, హోంవర్క్ చేయండి చెబుతారు. మనకి ఎంతమంది చెప్పినా, ఇంట్లో పేరెంట్స్ చెబుతారు, ఎంతమంది చెప్పినా కూడా మనం వాళ్ళకి చీమలకు ఎవడు చెప్పేవాడు ఎవడు లేకపోయినా కానీ అవి వాటి టైంలో అవి పనులు చేసుకుంటా ఉంటాయి, వాటి పనులు వాటి చేసుకుంటాయి. వర్షాకాలం అంతా హ్యాపీగా కూర్చొని లోపల బయటికి రాకుండా తింటా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంకేం చేస్తారు మన వాళ్ళు? మన 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది కదా, 10th క్లాస్ రిజల్ట్ రాగానే ఇప్పుడు పిరంగపురంలో ఒక అబ్బాయి చచ్చిపోయాడు. చూశారా పేపర్లో? ఎందుకు చచ్చిపోయాడు ఆ అబ్బాయి? సోమరిపోతుగా ఉన్న వాళ్ళు చచ్చిపోయాడు. అదేంది సోమరిపోతుకు దానికి సంబంధం ఏందనుకుంటున్నారా? అదే 10th క్లాస్లో ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి చదువుకుంటే ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ కాడు. ఫస్ట్ నుంచి కనుక ఆయన 10th చేరినప్పటి నుంచి కనుక చదువుకుంటే రోజు ఆ అబ్బాయి ఫెయిల్ కాడు. ఎందుకంటే ఎట్లాగైనా పాస్ అవుతాడు. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సోమరిపోతులాగా ఏం చేసి ఉంటాడు? 10th క్లాస్ ఎగ్జామ్స్ లాస్ట్లో కదా, అప్పుడు దాకా అప్పుడు చూసుకుందాలని చెప్పేసి పుస్తకాలు పక్కనేసి వరక ఎంజాయ్ చేసి ఉంటాడు. లాస్ట్లో ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మొదలు పెట్టుంటాడు మనోడు. తీరా చూస్తే రిజల్ట్ ఫెయిల్ వచ్చేసి అప్పుడు బాధపడితే ఏం సుఖం? జరగవలసిన నష్టం జరిగిపోయినాక అప్పుడు బాధపడకుండా ముందే మనం మేలుకొని ఉంటే ఆ అబ్బాయి ప్రాణం ఈరోజు బతికుండేవాడు. ఒక అబ్బాయి ఏమో నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, వాడు పారిపోయినట్టే పారిపోయినా తెలియదు. వాడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ నైట్ రిజల్ట్ చూసుకొని ఇటు వెళ్ళిపోయాడు గుంటూరులో. వాడు అన్ని ఎతికి నా కాడికి కూడా వచ్చాడు. పోలీస్ కేసు పెట్టారు, మొత్తం అంతా వాళ్ళు ఇంకా తల్లి పేరెంట్స్ ఇద్దరు ఏడుస్తున్నారు. ఏమయ్యాడు 2 సబ్జెక్టులు తెప్పాడని చెప్పేసి. మేమేమనలేదు, అయినా కానీ వెళ్ళిపోయాడని చెప్పేసి. నైట్ అంతా ఎతికి మొత్తం రైలు కట్టలమ్మటే మొత్తం ఎతికారు. ఎతికినాక పొద్దున తెల్లారంగానే అప్పుడు ఏదో వైజాగ్లో వెళ్ళాడంట. ఫోన్ చేశాడు. నేను వెళ్ళి పాస్టర్ గారి దగ్గర, గుంటూరులో అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చర్చిలో ప్రేయర్ కూడా చేయించాను, ఏం కాదు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. ఆ పేరెంట్స్ అంత దుఃఖపడ్డారు. అంటే ముందుగానే ఇప్పుడు సమయం ఉన్నప్పుడు చదువుకుంటే ఈ బాధ ఉండేది కాదుగా. సమయం ఉన్నప్పుడేమో సమయం వృధా చేసుకొని తీరా సమయం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం సుఖం అన్నట్టుగా అప్పుడు బాధపడి అప్పుడు సూసైడ్ చేసుకొని అప్పుడు పారిపోయి ఏం ప్రయోజనం అప్పుడు? అందుకనే ఇప్పుడు మీరు భవిష్యత్తులో 10th రాసేవాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ రాసేవాళ్ళు ఉన్నారు, డిగ్రీలు రాసేవాళ్ళు ఉన్నారు, ఇంకేదన్నా గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది అంతే ఉంటారు. ఎట్లా ఉంటారు? ఎగ్జామ్స్ ఇక లాస్ట్ కదా, అప్పుడు నోటిఫికేషన్ పడదాకా చూద్దాం అంటారు. నోటిఫికేషన్ పడినాక అప్పుడు చూసుకుందాలే మనం అనుకుంటారు. కానీ ముందుగా ప్రిపేర్ అవ్వరు. మనం నోటిఫికేషన్తో మన సంబంధం లేకుండా ముందుగానే ప్రిపేర్ అవుతా ఉంటుంటే నోటిఫికేషన్ పడ్డాక కూడా అప్పుడే ప్రిపేర్ అవుతావు కాబట్టి వాళ్ళకంటే నీ తోటి వాళ్ళకంటే కొంచెం ముందస్తులో ఉంటావు. అప్పుడు నీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైనా సరే సమయం ఉన్నప్పుడే దాన్ని వేస్ట్ చేసుకోకుండా మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటుంటే దానివల్ల మనం మేలు పొందుకుంటాం. ఇంకోటి ఏంటంటే బైబిల్ చదవాలా, డైలీ ప్రార్థన చేసుకోవాలా. పరిచయ విషయంలో కూడా ఇప్పుడు మీకేందంటే పరిచర్య చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది అనుకుంటారు. కానీ పరిచర్య చేయడం వల్ల కూడా దేవుడు పరిచర్య చేయడం వల్ల కూడా దేవుడు అది చూస్తాడు. దేవుడు అది చూసి మీరు పిల్లలు కారంపూడి నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు బాగా పనిచేస్తున్నారు, మీ పరిచర్య అనేది దేవుడు చూస్తాడు. వీళ్ళేంద్రా ఏదో బయట చూసిన వాళ్ళు వీళ్ళేంద్రా పిచ్చి వాళ్ళ ఎక్కడికి వచ్చి పనిచేస్తాను అనుకుంటారు. కానీ మీ పరిచర్య ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూసి మీరు చేసిన పరిచర్యకి ప్రతిఫలంగా మీ భవిష్యత్తులు అనేవి అది వాళ్ళు చూసినప్పుడు అప్పుడు అర్థమైంది వాళ్ళకి, వీళ్ళు దేవుడు పరిచర్య చేయబట్టే వీళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయని చెప్పేసి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకనే పరిచర్య చేయాలా, దేవుడి పరిచర్య. అదేవిధంగా పాటలు నేర్చుకోవడం అలాంటి వాటిల్లో కూడా మీరు ముందుండండి. ఇంకోటి ఏంటంటే పేపర్ చదువుతారు ఎవరన్నా పిల్లలు? పేపర్ చదవటం, బుక్స్ చదవటం. మీరు డైలీ చదివే బుక్సే కాకుండా చిన్నప్పటి నుంచే పేపర్ చదవటం అలవాటు చేసుకోండి. అదేంటంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ లాగా లోకంలో కూడా ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, లోకం ఎట్లా ఉందని చెప్పేసి మీకు కొన్ని విషయాలు అనేవి తెలుస్తాయి. పేపర్ చదవటం, మన బైబిల్ చదవటం, అదే కాకుండా మీ బుక్స్ చదవటం కాకుండా కొన్ని ఉంటారు కదా, కొంతమంది పెద్ద పెద్ద భక్తులు ఉంటారు కదా, వాళ్ళు రాసిన బుక్స్ కూడా ఉంటాయి.
ఆ బుక్స్ కూడా మీరు చదవటం నేర్చుకోండి ఇప్పటి నుంచే. ఇప్పటి నుంచి నేర్చుకుంటే మీరు భవిష్యత్తులో ఏమైందంటే అదనేది వాళ్ళ బుక్స్ యొక్క ప్రభావం కూడా మీ మైండ్లో పడిద్ది అనమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను చెబుతున్నా కదా, ఇప్పుడు మోటివేషనల్ స్పీచ్ అంటే ఇప్పుడు నా లైఫ్లో కొన్ని జరిగిన వాటి గురించి చెప్తున్నా కదా, నేనేం నష్టపోయాను ఆ, దాన్ని చెబుతున్నా కాబట్టి అట్లాగే వాళ్ళ బుక్స్లో కూడా అలాగే చెబుతారనమాట పెద్ద పెద్దోళ్ళు. వాళ్ళ లైఫ్ సక్సెస్ ఎట్లా అయ్యారు, బిజినెస్లో ఎలా సక్సెస్ అయ్యారు, జాబ్లో ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్తారు కాబట్టి అవి కూడా మనకి కొన్ని ఆశీర్వాదంగా ఉంటాయి. అలా బుక్స్ చదవటం, పేపర్లు చదవటం ఇప్పటి నుంచే మీరు కనుక నేర్చుకుంటే మీ భవిష్యత్తులో ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా కానీ, లోకంలో ఏదైనా బిజినెస్ చేయాలన్నా కానీ, ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ జ్ఞానం కావాలిగా. ఆ జ్ఞానం అనేది బుక్స్ చదవటం వల్ల ముందు మెయిన్ బైబిలే. ఇప్పుడు బైబిల్ ఉందనుకో, దీని బైబిల్ని దేంతో పోల్చొచ్చు అంటే మల్టిపుల్ ఫ్రూట్. మల్టిపుల్ ఫ్రూట్ అంటే ఏంది? ఈ ఫ్రూట్లో ఏంటంటే అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ అంటే బైబిల్ నుంచి మెడిసిన్ ఎట్లా తయారు చేశారు, మత్తు మందు కూడా బైబిల్ నుంచి తయారు చేశారు. ఆదాముకి పక్కటెముక తీస్తారు కదా, ఆ యొక్క దాన్ని బైబిల్లో ఉన్న దాన్ని పట్టుకొని మనకు మత్తు మందు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇస్తారు కదా, అది తయారు చేశారంట. అట్లాగే బైబిల్లో చాలా రకాల మందులు కనిపెట్టారు బైబిల్ నుంచి. లైట్ కనిపెట్టాడుగా థామస్ ఆల్వా ఎడిసన్, అట్లాంటి అతను కూడా మంచి బిలీవరు. అట్లాగా దీని నుంచి సైన్స్, దీని నుంచి మెడికల్ రీసెర్చ్, అదేవిధంగా కుటుంబంలో మనిషి ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, ఆధ్యాత్మికంగా అలాగా ప్రతి ఒక్కటి బైబిల్ నుంచి తీసుకున్నదే. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలా, అదేవిధంగా మళ్ళీ హెచ్ఆర్ఎం, మళ్ళీ ఎవరితో ఎట్లా ఉండాలని చెప్పేసి ఉంటారు కదా, మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ అన్ని రకాలు కూడా బైబిల్ నుంచి చదివిన వాళ్ళే ఫారిన్లో ఉంటారు కదా, ఇతర దేశాల్లో వాళ్ళ పెద్ద పెద్ద భక్తులు ఈ బైబిల్ని పట్టుకొని రకరకాల బుక్స్ రాశారు. ఆ బుక్స్ ఏం చేశారు, కొంతమంది మనోళ్ళు ఇక్కడ అన్యులుగా ఉన్నవాళ్ళు ఆ బుక్స్ వరకు చదువుతారు. వాళ్ళు బుక్స్ వరకు ఏంటంటే వాళ్ళు చదువుతారు కానీ బైబిల్ చదవరు. కొంతమంది బిలీవర్స్ కాని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మన దేశంలో కొంతమంది ఉంటారు కదా, అనిల్ అంబానీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు కదా. మరి అన్న వాళ్ళు మరి బైబిల్ చదవరు కదా, మరి వాళ్ళు ఎట్లా అయ్యారు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళంటే వాళ్ళని కనుక్కోండి, వాళ్ళని ఇంటర్వ్యూలు చదవండి. మీరు ఏ చూసినా కానీ మీరు ఏం బుక్స్ చదివారంటే ఏదో కొన్ని బుక్స్ చెబుతారు. తెలుగు బుక్స్ ఇక్కడ మన దేశంలో బుక్స్ చెప్పరు. ఇంగ్లీష్లో అక్కడ ఫారినర్స్ ఉంటారు కదా, క్రిస్టియన్స్, ఆ క్రిస్టియన్స్ రాసిన బుక్స్ పేర్లు చెబుతారు. ఆయన రాసిన బుక్ చదివాను, ఈయన రాసిన బుక్ చదివాను, బిజినెస్ స్కిల్స్ గురించి ఈయన రాసిన బుక్స్ చదివాను, టైం మేనేజ్మెంట్ గురించి ఈ బుక్ చదివాను అని చెప్పి చెబుతుంటారు. అంటే అవి రాసింది ఎవరు? బుక్స్ రాసింది క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ రాసిన బుక్స్ చదివి అన్యులు గొప్ప వాళ్ళు అవుతున్నారు. మరి క్రిస్టియన్స్ మన బైబిలే చదవకుండా భద్రంగా ఎక్కడ బీరువాలో పెట్టి మన వాళ్ళు పూజ చేసి మన వాళ్ళు దరిద్రులు అవుతున్నారు. అర్థమైందా? బైబిల్ మల్టిపుల్ ఫ్రూట్ అని ఎందుకంటే బైబిల్లో ఉన్న రకరకాల దేనికి తగ్గట్టుగా దానిగా ఒక బుక్ రాసి వదిలితే ఈ మనోళ్ళు ఏం చేస్తున్నారు, అన్యులు ఆ రకరకాల బుక్స్ చదివి ఎవడికి అనుకూలంగా వాడు చదువుకునే ఆ బుక్స్ వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు. అన్నిటికీ ఆధారమైంది బైబిల్. ఈ బైబిల్ మాత్రం మనోళ్ళు చదవట్లా. మనోళ్ళు చదవకపోవటం వల్లే క్రిస్టియన్స్గా ఉన్నోళ్ళు అట్లాగే ఉంటున్నారనమాట. ఈ బైబిల్ కనుక చదివి పర్ఫెక్ట్గా ఫాలో అయితే మన వాళ్ళకంటే కూడా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు యవనస్తులుగా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచే కనుక ఈ విషయాలు కనుక తెలుసుకుంటే, బైబిల్ చదవటం కనుక మీరు అలవాటు కనుక చేసుకుంటే మీరు కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు డైలీ పనులు చేస్తుంటారు కదా, ఏం చేస్తుంటారు? డైలీ పొద్దున్నే లేస్తుంటారు, అది ఉంటారు కదా, పొద్దున్నే లేవటం, తర్వాత స్నానం చేయటం, స్కూల్కి వెళ్ళటం, తర్వాత ఏదైనా వర్క్ ఉంటుంది కదా మీకు, రోజు చేసే వర్క్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తారంటే మీరు టైం వేస్ట్ అనుకోకుండా ఈరోజు నేను చేయాల్సిన పనులు ఏముంటాయి అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్లో ఒక దాంట్లో రాసుకోండి. ఒక వైట్ పేపర్లో సగం పేపర్ సరిపోద్ది. ఈరోజు నేను ఏం చేయాల్సిన పనులే ఉండయి అని రాసుకున్నారనుకో, దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఈరోజు నేను ఈ టాపిక్ ఇంగ్లీష్లో ఈ టాపిక్ కంప్లీట్ చేయాలా, సైన్స్లో ఈ టాపిక్ కంప్లీట్ చేయాలా, సోషల్ ఈ టాపిక్ కంప్లీట్ చేయాలా అని మీరు రాసుకున్నారనుకో, మీరు రాసుకొని ఆ టాపిక్ కంప్లీట్ కాగానే రౌండప్ చేసుకోవాలా. రౌండప్ చేసుకుంటే ఈ పని అయిపోయింది. ఇంట్లో పేరెంట్స్ ఏదైనా పని చెప్పారు, అక్కడికి వెళ్ళిరా కొట్టు, ఏదో ఈరోజు ఏదో పని చెప్పారు, వాళ్ళన్న చోటకి వెళ్ళి అది తీసుకొని రారని చెప్పారు, ఈ రోజే చెప్పారు, ఆ డేట్ వేసుకుంటావు కానీ నువ్వు కింద
ఆ డేట్న ఈరోజు ఇది తేవాలని చెప్పి రాసుకుంటాం. అది అయిపోగానే మళ్ళీ రౌండప్ చేసుకుంటాం. అట్లా చేసుకున్నప్పుడు మీకు ఏమైందంటే అది అలవాటు పడ్డారంటే టైం మేనేజ్మెంట్ మీకు అర్థమైపోద్ది. ఏ రోజుకి ఆ రోజు అది గుర్తుంటది. ఈ పని చేయాలి, సోషల్ చదవాలని ఉంటది. మీరు ఆ సోషల్ చదివిన దాకా ఆ పాయింట్ జోలోనే పెట్టుకోవాలి. అది పేపరు ఎక్కడో పెట్టడం కాదు. ఆ పేపర్ రాసుకుంటావు కదా, రాసుకున్న పేపర్ జోలో పెట్టుకోవాలా. జోలో పెట్టుకుంటే ఇంకా ఆ పేపర్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుండాలా. ఆ పని కంప్లీట్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ రౌండప్ చేయాలా. అర్థమైందా? రౌండప్ చేసినప్పుడు ఆ పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పని అని చెప్పేసి మీకు మీరే మోటివేట్ అయిపోతారు. ఆటోమేటిక్గా మీరు కొన్ని రోజుల తర్వాత ఇతరుల కంటే కూడా మీ టైంను చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారు. మీరు చదివేలు ఉంటాయి, మీరు చదవాల్సినవి కానీ మీరు రోజులో చేయాల్సిన పనులు కానీ అన్నీ పర్ఫెక్ట్గా వాటికి జరిగిపోతాయి. మీరు అట్లా రాసుకోపోయారనుకో ఈ పని చేయకుండా అన్ని పెండింగ్లు ఉండిపోతాయి. నేను సోషల్ చదవాలనుకున్నా అది పెండింగ్ అయిపోయింది, ఈ హోంవర్క్ చేయాలనుకున్నా అది పెండింగ్ అయిపోయింది, మా నాన్న ఆ పనికి చెప్పాడు అది పెండింగ్ అయిపోయింది. అప్పుడు మెంటల్గా మీరు ప్రెజర్ అవుతారు. ఇట్లా రాసుకొని కనుక మీరు ఫాలో అయ్యారనుకో ఇప్పటి నుంచే మీరు అంతా కూడా మీ మైండ్ ప్రెజర్ ఉండదు. ఆటోమేటిక్గా పనులన్నీ కూడా అయిపోతాయి, ఒత్తిడి ఉండదు అనమాట. అట్లాగా ఈ వయసులో నుంచే మీరు అట్లా కనుక రాసుకోగలిగితే మీ లైఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రతి విషయంలో ఏంటంటే మనం దేవుడి యందు ఆధారపడాలా. ఎవరి యందు ఆధారపడాలా? ఒక పని మనం పెట్టుకున్నామంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఈరోజు గోల్, ఇది ఈ సంవత్సరం గోలు. అది దేవుడి మీద ఆధారపడాలా. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలా? దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడి మనం ప్రార్థన చేసుకొని ఆయన మీద ఆధారపడి ఆయనకు వదిలిపెట్టి మనం ఆ పని మొదలు పెట్టుకొని చేయాలి. అంతేగాని ఇంకా మనం దేవుడి మీద ఆధారపడకుండా మనం ఏదైనా పని మొదలు పెట్టామంటే అది 100% సక్సెస్ కాదనమాట. అర్థమైందా? అది నా లైఫ్లో జరిగిన విషయాలు ఏంటంటే నేను కోల్పోయింది ఏంటంటే ఇప్పుడు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా, పిల్లలు జైల్లో చాలా మంది, ఎక్కువ మంది ఒక 25 సంవత్సరాల లోపలే ఎక్కువ మంది జైల్లో చూస్తే ఒక 70-80% మంది 20 సంవత్సరాల లోపోళ్ళు, 20 సంవత్సరాలే ఉన్నారు ఎక్కువ మంది. జైల్లో ఎందుకున్నారంటే వాళ్ళకి విషయం తెలియదు కాబట్టి. ఈ బైబిల్ గురించి తెలిస్తే వాళ్ళు పోయి జైల్లో ఉంటారా? ఉండరు. ఈ వాక్యం తెలిస్తే వాళ్ళు జైల్లో ఉంటారా? ఉండరు. ఈ వాక్యం తెలియకే వాళ్ళు జైల్లో ఉండరు. అందుకని ఈ వాక్యం తెలిసిన మనం ఎలా ఉండాలంటే ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు సామెతల గ్రంథం మాత్రం మీరు డైలీ చదవండి, మిగతాయి చదవండి. ఇప్పుడు యవనస్తులు ఏంటంటే సామెతల గ్రంథం కనుక మీరు డైలీ కనుక చదవగలిగితే ఖచ్చితంగా మనసులో ఆటోమేటిక్గా దేవుడు కార్యం చేస్తాడు. మీ మనసులో ఆటోమేటిక్గా మౌల్డ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది అనుభవించి అది దాటుకొని వచ్చాం కాబట్టి, మీ ఏజ్ నుంచి దాటుకొని వచ్చాం కాబట్టి ఇది చెబుతున్నాం. నేను మరి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాను. మళ్ళీ ప్రజెంట్ తర్వాత ఇప్పుడు దేవుడి దయ వల్ల వేరే జాబ్ కూడా ట్రై చేశాను. Group 2 అది కూడా మెయిన్స్ అయిపోయింది. దేవుడి దయ వల్ల అది కూడా ఏదో ఒకటి వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ స్థితిలో మరి ఉన్నామంటే దేవుడు కృప వల్లే ఉన్నాం. ఎందుకంటే ఈ స్థితి కనుక నేను పూర్వస్థితిలో అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఆ స్థితిలోనే కనుక నేను వెళ్ళే వేలో కనుక వెళ్ళినట్టయితే ఈ పాటికి ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నాకేంటంటే దేవుడు వాక్యం పట్టుకుంది కాబట్టి మార్పు కలిగి డైవర్షన్ అనేది పక్కకి వెళ్ళిన కూడా మళ్ళీ హైవేలోకి రాగలిగినాం వాక్యం ద్వారాగా. నేను ఏ స్థితిలోకి వెళ్ళానంటే ఆఖరికి దారుణంగా ఫైనల్గా ఈ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 10th చదివేటప్పుడు ఈ ఉంటాయి కదా ప్రేమ లవ్ అని, అవి అటనుకుంటే తిరిగాం. ఇప్పుడు అవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలా? మీరు అందరికీ ఇప్పుడు చూస్తే మొన్న 6th క్లాస్ పిల్లలు కూడా లవ్ చేసుకుంటున్నారంట. మరి ఇంకా 6th క్లాస్ పిల్లలకే లవ్ చేసుకుంటుంటే ఇంకా లోకం మరి ఎడిపోతుంది చూడు. అందుకనే ఈ ప్రేమ అనేది వ్యామోహాలు అనమాట. ప్రేమించడం ఇవన్నీ సినిమాల్లో చూసి సినిమా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బుల కోసం ప్రేమలు పాటలు అని చెప్పేసి సినిమాల్లో పెడతారు. వాస్తవానికి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, సినిమా తీసే వాళ్ళ పిల్లలు, హీరో వాళ్ళ పిల్లలు, డైరెక్టర్ వాళ్ళ పిల్లలు ఉంటారే, వాళ్ళ పిల్లలు లవ్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్ళు ఏంటంటే మోసం చేస్తున్నారు. ఏంది, జనాలకు ఆ సినిమాలు తీసి చూపించడం వల్ల డబ్బులు వస్తాయి.
ఉంటారు కదా, యవనస్తులు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అవి చూసి ఊహల్లోకి వెళ్తారు. ఊహల్లోకి వెళ్ళి వాళ్ళు పాడైపోతూ ఉంటారు. వాళ్ళేం డబ్బులు క్యాష్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తారు, లవ్ మ్యారేజ్ చేయరు వాళ్ళు. అదేందో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు. కొంతమంది తప్పిపోతారు వాళ్ళు కూడా అవి చూసి. కాకపోతే ఎక్కువ మంది ఏం చేస్తారు, వాళ్ళు లవ్ మ్యారేజ్లకు ఒప్పుకోరు. ఇక్కడ మాత్రం సినిమాలు తీసేది మాత్రం మంచి ధనవంతురాల అమ్మాయిని అడుక్కు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు సినిమాలో. వాస్తవానికి వాడికి అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఉంటుంది, డైరెక్టర్ హీరోలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయిని ఇస్తారు అడుక్కు తినేవాడికి, పోరంబోగుడికి. ఆ పోరంబోగుతనం అనేది అది హీరోయిజంగా చూపిస్తారు. మనోళ్ళు ఏం చేస్తారు పిల్లలు అంటే, ఈ విధంగా పోరంబోగుతనంగా ఉంటే వాడు హీరో అని అనుకొని ఈడు కూడా అంతే చేస్తారు. వీడు కష్టపడి చదవరు. సినిమాలో ఏం చేస్తారు, కష్టపడి బాగా చదివేవాడిని అట్లా వాడిని ఏం చేపిస్తారు, వాడిని అసలు ఏం తెలియని అమాయకులా చూపిస్తారు సినిమాల్లో. బాగా ఇట్లా కట్టుకొని ఈ కట్టుకొని అవి చేసుకొని మొత్తానికి మాస్ లాగా చూపిస్తారే, వాడిని పెద్ద హీరో లాగా చూపిస్తారు. వాడిని చూసి ఇక మనోళ్ళు లాంటి వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ లాగా హెయిర్ కటింగ్ చేసి, తమ్ముడు వాడిని చూసి పవన్ కళ్యాణ్ అంటాడు, ఉంటారు కదా పిల్లలు హీరోలు, ప్యాంట్లు సగం దాకా వేసుకోవడం, చింపిని వేసుకోవడం. వాస్తవంగా వేసుకుని ఏమంటారు, మన మన దగ్గర ఏమంటారు, వీడు పెద్ద గాలుడురా అంటారు. కానీ అక్కడ సినిమాలో వాడు హీరో. అర్థమైందా? మన దృష్టిలో ఏమంటారు, గాలుడు అంటారు. అవి చూసి ఫాలో అవుతుంటారు మనోళ్ళు. అవి చూసి ఫాలో అయ్యి జీవితాలు పాడు చేసుకుంటా ఉంటారు. అందుకని అక్కడ ఆ స్థితిలో నుంచి వచ్చా కాబట్టి దేవుడి దయ వల్ల నేను దేవుడు వాక్యం పట్టుకున్నాను. దేవుడి వాక్యం ఎట్లాగంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇట్లాగే ఇంకా మీలాగే, అంటే మీరు మంచి వాళ్ళే, మీరు దేవుళ్ళలోకి వచ్చారు కాబట్టి అది చెప్పాను ఇందాకలా పోరంబోగులని అట్లాగా తిరుగుతా ఉన్నా. అట్లా తిరుగుతా తెలియక అట్లాగా తప్పులు చేస్తా ఉన్నప్పుడు పూర్తిగా డెప్త్గా వెళ్ళిపోయా, అసలుకి మన లోకంలో లేననమాట. ఆ లోకంలో లేకుండా వెళ్ళిపోయినప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇట్లాగే చెప్పాడు వాక్యం గురించి. వాళ్ళ బైబిల్ స్టడీ పెడతారంట వాళ్ళ స్కూల్లో, కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉంది కాకినాడలో. బైబిల్ గురించి అక్కడ టీచర్స్ కొంతమంది వచ్చి చెప్తారంట బైబిల్ గురించి. చెప్పేటప్పుడు వాడు బైబిల్ గురించి నేర్చుకొని నాకున్న పరిస్థితిని బట్టి బైబిల్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడు నాకు. 10th క్లాస్ నేను 1 year డ్రాప్ అవుట్, 1 year చదివి మీరన్న పద్ధతిగా చదువుతున్నారు. నేను 10th క్లాస్ చదివి ఇక మానేసా, కాలేజీ చదివి చేరు కూడా మానేసా. అంత గాలని అనమాట. మానిపించారు, మా ఇంట్లో వాళ్ళే మానిపించారు. వీడికి చదువు అనవసరంలే, ఇంకా మనోడు ఎక్కువ చేస్తాడు అని చెప్పి మానిపించారు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఇచ్చాడు బైబిల్ గిఫ్ట్గా ఇచ్చి, ఇది చదువుకోరా సామెతల గ్రంథం ఉంటుందని చెప్పేసి వాడు మొత్తం అంతా కొన్ని వాక్యాలు చదివి వినిపించాడు. అప్పుడు దాకా నాకు తెలియదు. ఇప్పుడు చదివాను. చదివిన తర్వాత తెచ్చుకున్నా, బైబిల్ ఇంటికి తెచ్చుకొని చదవడం స్టార్ట్ చేశా. మీరు మరి నమ్ముతారో నమ్మరో కానీ నేను ఆ స్థితి నుంచి బయటికి రాను, అది చచ్చిపోయిన తర్వాత జరిగిద్ది కానీ చనిపోకముందు బయటికి రావడం అనేది కుదరదు అని చెప్పేసి నాకు తెలుసు, నేను అనుకుంటా ఇప్పుడు. అలాంటిది ఆ వాక్యం చదువుతుంటే వాక్యం మొత్తం అంతా మైండ్లో ఉన్న మురికి అంతా పోతా ఉంది, పొల్యూషన్ అంతా పోతా ఉంది. ఒక 1 month 2 months 3 monthsకే పూర్తిగా ఆపోజిట్ అనమాట. నేను ఆలోచించిన బైబిల్ పట్టుకోక ముందున్న ఆలోచన విధానం, బైబిల్ చదువుతున్న తర్వాత ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోయింది. నేను ఇప్పుడు అందరూ అంటుంటారు బైబిల్ చాలా పవర్ఫుల్ అంటారు. వాక్యమే దేవుడై ఉండునని చెప్పింది. వాక్యం అంటే బైబిల్ అంటే దేవుడే మారుస్తాడనమాట. వాక్యం చదివినప్పుడు ఆటోమేటిక్ పూర్తిగా మారిపోయాను. ఆ తర్వాత చూస్తే ఇంటర్మీడియట్ పనికిరాడని చెప్పేసి మానిపిస్తే ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ వచ్చా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజీ ఫస్ట్ వచ్చా. ఫ్రీ సీట్ ఇచ్చారు డిగ్రీలో. తర్వాత మళ్ళీ బీటెక్ అవకాశం ఉంది, బీటెక్ వెళ్ళాను. తర్వాత బీటెక్లో ఫైనల్ ఇయర్ అయిపోకముందే జాబ్ వచ్చింది. ఫైనల్ ఇయర్ ఇంకా ఎగ్జామ్స్ రాయకముందే నాకు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్, ఎప్పుడు పోలీస్ అవ్వాలి ఇంట్రెస్ట్. పోలీస్ అవ్వాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన కానీ ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంటర్ అయిపోయితే పోలీస్ కానిస్టేబుల్స్కి ఎలిజిబుల్ కదా, ఇంటర్ అయిపోయింది కానీ రాస్తూనే ఉన్నారు తగులుకొని. ఇప్పుడు కూడా ఏజ్ అయిపోయింది, ఇంకా రాయలేక అయిపోయి ఇంకా మనకు రాదులే అని చెప్పి వదిలేశారు. ఎందుకంటే యూనిఫామ్ వేసుకోవాలని కొంతమందికి కళ. వేరే జాబులు ఏమైనా వస్తాయి కానీ మామూలుగా సివిలియన్ జాబులు,
యూనిఫామ్ అనేది ఒక యూనిఫామ్ అంటే అదేంది, యోధుడు, సైనికుడు. సైనికుడు కావాలంటే అదొక యూనిఫామ్ వేసుకోవాలంటే అదొక కళ అనమాట. అందరికి రాదు. ఎందుకంటే కాళ్ళు వంకలు ఉన్నా, చేతులు వంకలు ఉన్నా, బాడీలో ఏదన్నా ఫాల్ట్ ఉన్నా కానీ అది యూనిఫామ్ అనేది ఎలిజిబుల్ కాదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎగ్జామ్ ఉండాలా. అందుకని కొంతమంది రన్నింగ్ బాగా చేస్తారు, ఎగ్జామ్లో పోద్ది. కొంతమంది ఎగ్జామ్ బాగా రాస్తారు, రన్నింగ్లో పోద్ది. కొంతమందికి మెడికల్లో పోద్ది, కొంతమంది హైట్ ఉండరు. అట్లాగా ఏదో ఒక విధంగా కూర్చుని పళ్ళు కూడా చూస్తారు, అన్ని చూస్తారు. దానివల్ల ఏదో ఒక దాంట్లో పోతారు. దేవుడి కృప వల్ల నేను అట్లా ఫైనల్ ఇయర్ అయిపోక ముందుగానే రన్నింగ్ ప్రాక్టీస్ లేదు. 5 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. 5 కిలోమీటర్ రన్నింగ్ అయిపోయింది. 5 ఈవెంట్స్ 100, 800 అని చెప్పేసి లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఇవన్నీ కూడా వితౌట్ ప్రాక్టీస్ అయిపోయినాయి దేవుడి కృప బట్టి. అప్పుడు ఉన్న పోస్టులు కూడా 2 పోస్టులే ఉంది. జిల్లా మొత్తం మీద 2 పోస్టులు ఉన్నాయి. అప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అని తక్కువ పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు. ఆ 2 పోస్టుల్లో కూడా ఒక పోస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎందుకని? దేవుళ్ళో ఉండడం వల్ల. అదే గనక దేవుడిని తెలుసుకోకపోతే ఆ గాలిపటం దిగిపోద్ది కదా. దారం దిగిపోయిన గాలిపటం ఎడిపోద్ది, ఎటు గాలి వస్తే అటు ఎగిరిపోద్ది. నేను కూడా ఎటో ఎగిరిపోయి ఏ ఏ చెట్టుకో తగులుకొని ఎండు చెట్టుకి ఎగిరి అట్లా కొట్టుకుంటా ఎప్పుడో కింద పడిపోయేవాడిని. అందుకనే దేవుణ్ణి, వాక్యం అనేది చాలా పవర్ఫుల్. ఈ వాక్యం తెలియని వాళ్ళు చాలా వాళ్ళ దురదృష్టవంతులే చెప్పుకోవడానికి. మీరు ఈ వాక్యం తెలిసింది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎంతో మంది ఇక వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండరు. నేను కొంతమంది చెబుతా ఉంటా, కానీ వాళ్ళకి అర్థం చేసుకునే స్థితి కూడా ఉండదు. వాళ్ళకి అది మరి ఏమనుకోవాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఉంటే మీకు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ద్వారా మీరు అన్నిటికి ముందుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే మరి ఇది కూడా మరి మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. మరి నేను చెప్పుకోవాలంటే 10th క్లాస్ ఉన్నప్పుడే మా నాన్న కొట్టా నేను. తెలుసా మీరు? ఎవరైనా కొట్టారు మీరు? ఏం జగదీష్? 10th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న కొట్టా నేను. అంటే మూర్ఖత్వంలోకి వెళ్ళిపోద్ది అంతే. ఏంటంటే ఇక మనకు నచ్చని మనమేమో చెడ్డ వేలు వెళ్తుంటాం, వాళ్ళు ఏం చెబుతారు, మంచి పనులు చెబుతూ ఉంటారు, మనకు నచ్చదు. ఇంకేముంది, 10th క్లాస్లో ఉన్నప్పుడేనే కొట్టాను. తర్వాత ఒకసారి మరి చదువుకోవట్లేదని చెప్పేసి కాలేజీకి వచ్చి మరి మా అమ్మ నాన్న వచ్చారు. మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుండు, ఇది అన్నం మీద చదువుకొని. మరి ఆ స్థితి అప్పుడు మరి ఊహిస్తే ఒకసారి అవి తలుచుకుంటేనే మనకి ఏందా అప్పుడు ఆ స్థితిలో నేను అట్లా చేశానని చెప్పేసి బాధపడతా ఉంటాం. అందుకని మరి ఆ స్థితి నుంచి మారాలంటే అది మామూలు కష్టం కాదు. మామూలుగా ఏ మోటివేషన్ చేసేవాడు ఈ బైబిల్ పట్టుకోకుండా మోటివేషన్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్పినా కానీ ఒక 100 మంది వచ్చి చెప్పమని మారతడేమో. గంజాయి తాగేవాడిని ఒక 1000 మందిని వచ్చి ఒక పోలీసులు వచ్చి బెదిరియమని చుట్టూరు కూర్చొని పోలీసులు బెదిరియమని గంజాయి దాక్కుని ఉంటాడేమో. స్టేషన్లోకే వాడు గంజాయి దాక్కపోతే వాడు ఏం చేస్తాడంటే స్టేషన్లో తెచ్చినప్పుడు తలకేసి కొట్టుకుంటాడు, గోడకేసి కొట్టుకుని నాకు గంజాయి తెచ్చేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కొట్టుకుంటాడు, అటు ఇటు కొట్టుకుంటాడు. ఎందుకని? వాడిని మార్చలేక. అంటే పోలీసులు మార్చలేరు, కోర్టులు మార్చలేవు, డాక్టర్లు మార్చలేరు, ఎవరు మార్చలేరు, తల్లిదండ్రులు మార్చలేరు, ఫ్రెండ్స్ మార్చలేరు, ఎవరు మార్చలేరు. మార్చగలిగేది ఒక్క దేవుడు వాక్యం ఒక్కటే మనుషుల్ని మార్చిద్ది. ఏ గంజాయి వాడినైనా కానీ, చెరువు తిరుగులు తిరిగేవాడినా కానీ, ఎట్టి స్థితిలో ఉన్నా కూడా వాడిని మార్చగలిగేది పరిశుద్ధ గ్రంథం ఒక్కటే మాత్రమే. అందుకనే ఈ గ్రంథాన్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు కూడా చదవటం, ప్రార్థన చేసుకోవడం, ఆ విధంగా కనుక మీరు ముందుకెళ్తే ఎక్కడైనా డైవర్ట్ అయినా కానీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జరగంగానే అయిపోయిందిలే, నేను బైబిల్లోంచి దేవుడిలోంచి నేను తొలగిపోయాను, దేవుడికి వ్యతిరేకంగా జీవించానని అనుకోకాకండి. మళ్ళీ దేవుడిలోకి రాండి. మళ్ళీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ ఒప్పుకొని మళ్ళీ పరిశుద్ధ గ్రంథం చదవడం స్టార్ట్ చేసి దేవా తప్పు జరిగిపోయిందని చెప్పేసి ప్రార్థన చేసుకొని చిన్న చిన్న పడిపోవడం తొట్టిల్లడానికి సహజంగా మనిషి అన్నాక మళ్ళీ దేవుడిలోకి రాండి. అంతేగాని ఇక పడిపోయాము ఇంకా వదిలేద్దాం, ఇంకా దేవుడికి నేను విరోధంగా తప్పు చేశాను, సాతాను ఆ విధంగా కూడా కొంతమందిని మోసం చేసేది.
నువ్వు దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, మళ్ళీ చర్చికి ఎట్లా వెళ్తావురా నువ్వు, మళ్ళీ సండే స్కూల్కి ఎందుకు వెళ్తారా నువ్వు, ఈ తప్పు చేసావు అని చెప్పేసి సాతాను ప్రేరేపిస్తుంటది. ఆ విధంగా ఉండొద్దు. దేవుడికి దూరంగా ఉండి మనం ఏం చేయలేం. అట్లా ప్రేరేపించినా కూడా మనల్ని మారిస్తే దేవుడే మార్చాలా, ఇంకెవరు మార్చలేరు. కాబట్టి ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి తిరిగి రండి. అర్థమైందా? అదనమాట. అందుకని దేవుళ్ళో ఉండబట్టే ఎందుకు పనికి రాకుండా పాడైపోయినటువంటి జీవితం నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు అంతా ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇప్పుడు ఆలోచిస్తే వీడు అలా చేశాడా అనుకుంటారు. మీరు ఏదో అన్న ఏదో చెప్తున్న కథలు చెబుతుండే మోటివేషన్ క్లాస్ కాబట్టి ఏదో వచ్చి అబద్ధాలు చెప్పేళ్ళు అనుకుంటారు మీరు. కానీ జరిగింది ఇవన్నీ వాస్తవమే అనమాట. నేను ఎలాగ ఉన్నానో అలాగా నాకు తెలుసు, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసుగా నేను ఎట్లా ఉన్నానని. అందువల్ల ఇవన్నీ చెప్పినన్నీ కూడా వాస్తవాలన్నమాట. కాబట్టి ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. మీ లైఫ్ బాగుండాలంటే వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా కనుక జీవిస్తే మీ లైఫ్లో మీ తోటి వాళ్ళు ఉంటారు కదా, బైబిల్ చదవకుండా ఉంటారు చూసావా, వాళ్ళు మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా అసలుకి అసలుకి అందని స్థితికి వెళ్తారనమాట. మీ గురించి వాళ్ళు మీ దగ్గరికి వచ్చే స్థితి కూడా ఉండదు. అంత అందని స్థితికి వెళ్తారు. మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారనుకో, వాడు పోరంబోగా తిరుగుతా అటు ఇటు తిరుగుతా ఏదో ఉంటాడు, మీ దగ్గరకు రాణిస్తారు. ఎవరన్నా పోరంబోగుని ఐఏఎస్ని కలవాలంటే రాణిస్తారా? అక్కడ గేటు దగ్గర ఆపుతారు. ఎవరు రైట్ పోరంబోగులా ఉండే ఈడు సారికి ఫ్రెండ్ ఏందని ఆపుతారు. అంటే అంత స్థితికి వెళ్తారు. మీ స్థితి ఆ విధంగా మారిపోద్ది అనమాట. అందువల్ల వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుడి వాక్యం ప్రకారంగా జీవించి ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమె ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం నిజంగా భక్తి చేసే వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కనుక ఇవి మీ ఆశీర్వాదానికి మెట్టుల్లాగా, మీరు మీ జీవితంలో ముందుకెళ్ళడానికి మెట్టుల్లాగా వేసుకొని వెళ్ళాలి. వాస్తవానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా? ఎరకొటయా? లేదు. ఎరా వింటున్నారా? అవసరం ఉందా? మీరు ఏ గాలికి తిరిగితే మాకెందుకు? అవసరం లేదు కదా. కానీ ఎందుకు చెప్తున్నాము? రేపొద్దున మీరు కూడా మట్టి తట్లు ఎత్తుకునేవాళ్ళు కాకూడదు, కాస్త దీవెనికరంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వింటే బాగుపడతారు. బాగుపడాలి అంటే గిద్యోను చెప్పిన మాటల్లో మొదట దేవుని సహాయం, భక్తి చేయాలి. రెండవదిగా మీరు చేయాల్సినటువంటి పని, మీరు పడాల్సినటువంటి కష్టం, అది చదువులో అయితే చదువుతో పాటుగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని, ఇవి చేయాలి. మూడవదిగా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాడు, మోటివేషన్. ఒకడు పాడైపోయినా నీకు మోటివేషన్ అవ్వాలి, ఒకడు బాగుపడ్డా కూడా నీకు మోటివేషన్. వాడు ఎలా పాడైపోయాడు అని తెలుసుకొని ఆ విధంగా నువ్వు పాడైపోకుండా జాగ్రత్త పడాలి. ఇంకొకడు ఎట్లా బాగుపడ్డాడనేది తెలుసుకొని నువ్వెట్లా బాగుపడాలి అనేటువంటిది నీ జీవితానికి అలవాటు చేసుకోవాలి. నాలుగో విషయం కూడా ఇంకోటి చెప్పాడు. ఏంటి? సోమరిపోతులు అవ్వద్దు. బరీగా తిని బజార్లో పడి తిరగటమో, సెల్లు చూసుకుంటా అదేదో గేమ్లు ఆడతారు కదా. ఏం ఆడతారా మీరు ఆడేయి? ఇది క్రికెట్ చూడాలి అని. ఇవి మీ జీవితాలని బాగు చేయవు, నాశనం చేస్తాయి. మీరు ఎట్లా ఉండాలి అంటే గేమ్ ఆడేవాళ్ళలాగా ఉండకూడదు, గేమ్ యాప్ తయారు చేసేవాళ్ళలాగా ఉండాలి. ఇలాంటి విషయాల్లో ఒకడెవడో తయారు చేసిన దాన్ని మీరు వినియోగించటం కాదు, మీరు తయారు చేసింది ఇంకొకడు వినియోగించే విధంగా మీరు ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి దేవుని సన్నిధిలో, చెప్పిన స్పీచ్లోనే, దేవుని సన్నిధిలో మీరెంత కష్టపడతారో అంత ఆశీర్వాదం. నేను ఒక విషయం చెప్పకూడదు కానీ మీ మోటివేషన్ కోసం చెప్తున్నాను. ఒక విషయం, వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి తిరగండి రా. మీరేం అబ్జర్వ్ చేశారు? ప్రభుత్వ ఉద్యోగి కుర్చీలో కూర్చోవచ్చు,
కానీ ఎందుకు కింద కూర్చున్నాడు? ఒకటి. రెండవది, అయ్యా నువ్వు భోజనాలు వడ్డించు, ఇస్త్రాకులు ఎత్తాయి అని చెప్పేసి కానిస్టేబుల్ గారితో చెప్పను, ఆయనే చేస్తాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందిరా? ఆయన ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే అర్థమవుతుందా? ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఆయన చేసే దాంట్లోనే ఆశీర్వాదం ఉందని మీరు గ్రహిస్తారు. అర్థమవుతుందా? ఎదిగిన వాడు ఒదిగి ఉంటాడు. ఎదగాలి అంటే తప్పనిసరిగా విధేయత అవసరం. ఆ విధేయత మొదట ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో, దేవుని పని చేసే దగ్గర విధేయత ఉండాలి. ఇంకొక మాట, తన పనిలో నైపుణ్యత గలవారిని నువ్వు చూచితివా, వాడు రాజుల ఎదుటనే నిలబడతాడని ఉంటుంది. పనిలో నైపుణ్యత. నీకు ఒక పని అప్పగిస్తే నాకే చెప్తాడు అన్నట్లుగా అనుకోకుండా జ్ఞానయుక్తంగా ఆ పని చేయాలి. అదేం చేస్తుంది అంటే గొప్ప స్థాయిలో నిలబెట్టింది. ఆ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళే బాగుపడతారు. పబ్జి ఆడే ఆటలో గొప్పతనం కాదు, మీరు చేసే పనిలో గొప్పతనం ఉండాలి. సో మీరందరూ కూడా మనసులో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి మోకరించండి. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మోకరించి యేసయ్యకి దండం పెట్టండి. నేను ఇట్లానే అడుక్కు తింటాను అని నువ్వు అడుగుతావా? అదే అడుగు, అడుక్కు తినే జీవితమే ఇస్తాడు. ఇట్లా కాదయ్యా నేను గొప్ప స్థాయిలోకి వెళ్ళాలయ్యా అని చెప్పేసి నువ్వు ఆశించినట్లయితే నువ్వెట్లా ఉండాలి అనేది దేవుడు నేర్పిస్తాడు. ఇక నుంచి నేను కాపీలు కొట్టను, సొంతంగా చదువుతాను. ఇక నుంచి నేను చెప్పించుకునే విధంగా కాదు, చెప్పే విధంగా బ్రతుకుతాను. నా పనిలో నేను నైపుణ్యతని కలిగి ఉంటాను. చెప్పిన పని స్పీడ్గా ఇన్ టైంలో చేస్తాను. కష్టపడి చదువుతాను. భక్తి అద్భుతమైన రీతిలో చేస్తాను. దయగలిగిన తండ్రి వందనాలు. బిడ్డలు చక్కని మాటలు విన్నారు. అవి ఫాలో అవ్వాలనేటువంటి తృష్ణ వారికి మీరు కలుగు చేయండి. అపవాది యొక్క క్రియల్లో అయిపరచండి. ఏదైతే ప్రార్థన చేసుకుంటున్నారో దానికి ఒబే అవ్వడానికి కావాల్సిన శక్తి ఇవ్వండి. వీరి మీద ఏ దురాత్మ శక్తి ప్రభావం లేకుండా మీ కాపుదలు అనుగ్రహించి, వీరి జీవితాలు పాడైపోవాలన్నా బాగోవాలన్నా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే ప్రాముఖ్యం. సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయించి అయ్యా చక్కని మాటలు వివరించినటువంటి గిద్యోనుకు కూడా మీ కాపుదలు అనుగ్రహించండి. గ్రూప్ 2లో ఇంకొక అంకం ఉంది, దాన్ని కూడా అధిగమించడానికి మిమ్మల్ని మహింపరచడానికి సహాయించి మీరే కనికరించండి, కృప చూపించండి. సాయంత్రం కూడిక, మధ్యాహ్నం కూడికను జయకరంగా జరిగించవాలని క్రీస్తు వారి దివినామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. రైట్.